హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన మీనా నవలని చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో ఏం జరిగిందంటే, రాజేశ్వరిని చూసుకోవటానికి వచ్చిన పెళ్లి కొడుకు మీనాకి నచ్చలేదు. అలా అని అతను రాజేశ్వరికి సూట్ కాడని అటు కృష్ణతో ఇటు రాజేశ్వరితో ఈ పెళ్లి వద్దని ఏకరువు పెట్టడం మొదలుపెట్టింది. ఇంతలో మీనా వాళ్ళ నాన్నగారి నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చేయమని టెలిగ్రామ్ వచ్చింది. ఆ తర్వాత కథ ఏం జరిగిందో మనం ఈరోజు భాగంలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా నవలని మొదలు పెట్టేద్దాం. మరునాడు నేను లేచేసరికి కృష్ణ అప్పటికే స్నానం చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంట్లో వాళ్ళకి, ఇరుగు పొరుక్కి అందరికీ ఆ మధ్యాహ్నం నేను వెళ్ళిపోతున్నట్టుగా తెలిసిపోయింది. టైం రెక్కల గుర్రంలా పరిగెత్తుతోంది. అత్తయ్య త్వరగా వంట చేసి నాకు అన్నం పెట్టింది. 12 గంటలవుతుండగా కృష్ణ వచ్చాడు. నేను వెళ్ళిపోతున్నానని తెలిసి మంగమ్మగారు వచ్చింది. మా నాన్నకి చెప్పమని ఏవేవో కబుర్లు చెబుతోంది. నేను ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నాను. 12 గంటలు దాటింది. నా పెట్టెలో బట్టలన్నీ నేను ఏ ఒక్కటి మర్చిపోకుండా రాజేశ్వరియే సర్దింది. నేను ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని జడ వేసుకుని తయారయ్యాను. అత్తయ్య ముక్కాలి పీట వేసి నన్ను కూర్చోమంది. మణి పసుపు తెచ్చి నా పాదాలకి పూసింది. రాజు పళ్ళెంలో ఒక చీర, జాకెట్ గుడ్డ, పళ్ళు, పువ్వులు తెచ్చి చుట్టపెట్టి నా చేతులకి అందించింది. ఇదేంటి అన్నాను. తీసుకో, ఏదో మా శక్తి కొద్దీ అంది అత్తయ్య. తీసుకోమ్మా, ఇంటికొచ్చిన ఆడపిల్లవి అంది మంగమ్మగారు. చేత్తో పళ్ళెం అందుకున్నాను. అందులో తెల్ల జరీ చీర, జాకెట్ గుడ్డ ఉన్నాయి. ఇదెవరి సెలక్షన్ అన్నాను అనుమానంగా చూస్తూ. ఇంకెవరిది, అన్నయ్యదే. కట్టుకో వదినా, నీ చీరల్లో ఇది వెలివేసినట్టుగానే ఉంటుందనుకో. నేను చప్పున రాజేశ్వరి నోరు మూసేశాను. చీర కట్టుకుని వచ్చాను. తెల్లటి జరీ చీర, మెత్తగా పాము కుబుసంలా ఉంది. ఖరీదు అట్టే కాకపోయినా అంచులు అందంగా ఉన్నాయి. కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు ప్రతిసారి అమ్మకి నాన్నకి నమస్కరించి ఆశీర్వచనం అందుకోవటం నాకు అలవాటు. అందుకే ఎవరూ చెప్పకుండానే వెళ్ళి అత్తయ్యకి నమస్కరించాను. ఆవిడతో పాటు పక్కనున్న మంగమ్మ గారికి కూడా పెట్టేశాను. ఆవిడ ఉబ్బి తబ్బిబ్బైపోతూ పప్పన్నానికి పిలువు మర్చిపోకు అంది. రాజేశ్వరి నేను ముఖముఖాలు చూసుకుని నవ్వుకున్నాం. పప్పన్నం అంటే ఏంటో ఇప్పుడు నాకు తెలుసు. మీ బావకు కూడా పెట్టమ్మా అంది మంగమ్మగారు. ఎందుకండి మీ చాదస్తం అంది అత్తయ్య. ఎవరో వస్తే కృష్ణ బయట వసారాలో వాళ్లతో మాట్లాడుతున్నాడు. అతనితో నాకెలాగూ పని ఉంది. నేను నాన్నగారు ఇచ్చారని చెప్పిన వాచి, డబ్బు ఇవ్వనేలేదు. నేను గదిలోకి వెళుతూ, మణి, మీ అన్నయ్యని ఒకసారి పిలు అన్నాను. గదిలోపలికి వచ్చి పెట్టె తెరిచి డబ్బు తీసి చేత్తో పట్టుకున్నాను. కృష్ణ లోపలికి వచ్చాడు. క్షణంసేపు ఇద్దరం ఒకరిని ఒకరు చూస్తూ నిలబడిపోయాం. అతని చూపులు మెరుపులా కొత్త చీరలో ఉన్న నన్ను నఖసిక పర్యంతం పరిశీలించటం నేను చూడకపోలేదు. అతని కళ్ళలో సంతృప్తి కనిపించింది నాకు. చీర బాగుంది నీకు అన్నాడు. నేను బాగాలేదని అనలేదే అన్నాను. థ్యాంక్స్. అతను వచ్చిన పని అయిపోయినట్టుగా వెనక్కు తిరిగి వెళ్ళిపోబోయాడు. ఆగు అన్నాను. ఆగి నా వైపు తిరుగుతూ, ఏంటి అన్నాడు. వెళ్ళిపోతున్నానుగా, తెల్లంచు జరీ చీర పెట్టావు. రాజారాణివి అవమని దీవించు మరీ. కృష్ణ నవ్వాడు. నేను దీవించినా దీవించకపోయినా నువ్వు మహారాణివే. అతని చిరునవ్వు, ఆ మాటల్లో సరళత్వం, ఆ చనువు, అందులో నిర్మలత్వం అన్నీ కలిసి నన్ను అతనికి దగ్గరగా వెళ్ళమని పురుగొలుపుతూ నా మనసుకి తాడు వేసి లాగేశాయి. రాత్రి చీకట్లో భయంతో నేను అతన్ని హత్తుకుపోయినప్పుడు అతని చేతులు నన్ను బలంగా గుండెలకి అదుముకున్నాయి. అది నిజమా లేక భ్రమ? ఇప్పుడు ఒకసారి అతను నన్ను తాకితే నాకు తెలిసిపోతుంది. నాకు మాటిమాటికి ఆ సంఘటనే గుర్తుకు వస్తోంది. అతనికి చేరువుగా వెళ్లాలని, ఒకసారి అతన్ని తాకాలని మరీ మరీ అనిపిస్తోంది. కానీ కృష్ణ నా గుండెల్లోని ఈ కలవరం గుర్తించాడో లేదో ఆ అవకాశం మాత్రం ఇవ్వలేదు. నేను దగ్గరగా వెళ్ళి దండం పెట్టుకోబోతే, అదేం పని అంటూ దూరంగా వెళ్ళిపోయాడు. ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు అన్నాను. నువ్వేది అడిగినా నేను నిజం చెప్తాను. నా గురించి అంతా తెలుసునని నువ్వే చెప్పావు. ఈ చీర కట్టుకోవటానికి నాకు నిజంగా అర్హత ఉందంటావా? క్షణం సేపు అతను మాట్లాడలేదు. అతని ముఖంలో ప్రసన్నత మాయమైంది. తర్వాత మృదు గంభీరంగా అన్నాడు. మీనా, నువ్వు అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు. ఈ ఇంటికి మేనకోడలువిగా నీకు అన్ని అర్హతలు, అధికారాలు ఉన్నాయి. నేను చూపులు చప్పున నేల మీదకి దించుకున్నాను. నాకెలాగో ఉంది. అతను అలా మాట్లాడే కంటే నన్ను వెక్కిరించి హేళన చేస్తే బాగుండేదేమో. క్షణాలు గడిచాయి. బయట వాళ్ళు నిలబడి ఉన్నారు. నేను వెళ్ళనా? ఎంతో ప్రియమైన వ్యక్తి దగ్గర సెలవు కోరుతున్నట్టుగా అడిగాడు. ఈ డబ్బు తీసుకో. డబ్బా? ఎందుకు? అతని మాటల్లో లాలిత్యం ఎగిరిపోయింది. నుదురు చిట్లిస్తూ అడిగాడు. వాచి కొనుక్కో. నేను చిన్నపిల్లాడిని కాదు. ఒకరి దగ్గర బహుమతులు పొందాలనే మనస్తత్వం నాకు చిన్నప్పటి నుంచి లేదు.
ఇంటికి పెద్దగా పుట్టినవాడిని కాబట్టి చాలా చిన్నతనం నుంచే ఇవ్వటం తప్ప తీసుకోవటం అలవాట్లేని పెద్దరికం నాకొచ్చింది. నువ్వు తీసుకోవాలి తప్పదు పట్టుదలగా అన్నాను. కృష్ణ క్షణంసేపు డబ్బు వైపు నా ముఖం వైపు మార్చి మార్చి చూశాడు. తర్వాత రోషపు జీర తొంగి చూస్తున్న కంఠంతో అన్నాడు, నువ్విక్కడ ఉన్నదానికి మూల్యం ముట్ట చెబుతున్నావంటే తప్పకుండా తీసుకుంటాను. కానీ ఇది బోర్డింగ్ కాదని నా మనవి. నేను చటుక్కున చెయ్యి వెనక్కి లాక్కున్నాను. చివ్వున తలెత్తి చూశాను. కృష్ణ నా వైపే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అతని కళ్ళలో గాయపడిన అభిమానం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ నీకు బాధ కలిగించే సంఘటనలు ఏవైనా ఉంటే ఇక్కడే మర్చిపో. మమ్మల్ని గురించిన మంచి జ్ఞాపకాలు మాత్రమే నీ వెంట తీసుకువెళ్ళు. ఇది నా అభ్యర్థన. నేను జవాబు చెప్పలేకపోయాను. వస్తా, నేను బయట వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళని పంపివేస్తే గానీ నేను నీతో బయలుదేరటానికి వీల్లేదు అనేసి సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయాడు. బొమ్మలా నిలబడిపోయాను. నేను మూర్ఖుడు, మితభాషి, పల్లెటూరువాడు అనుకున్న కృష్ణేనా ఇతను? ఇతనిలో ఇంత సున్నితంగా మాట్లాడగల నేర్పుందా? వదినా, ఏం చేస్తున్నావు? రాజేశ్వరి పూలదండ చేత్తో పట్టుకుని లోపలికి వచ్చింది. కనకాంబరాలు, మరువం, దవనం కలిపి కట్టిన పెద్ద మాలని మడిచి నా జడలో పెడుతూ, వదినా, మేం గుర్తుంటామా నీకు అంది. నేను చప్పున చెయ్యి పోనిచ్చి రాజేశ్వరి మెడ చుట్టూ చెయ్యి వేసి ముందుకు వంచి బుక్క మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాను. పొద్దుటి నుంచి చూస్తూనే ఉన్నాను, దాని మొహం వాడిపోయి ఎలాగో ఉంది. నిన్ను మర్చిపోగలనా రాజు అన్నాను. కొద్ది రోజుల వరకు నాకేం తోచదు. నేను పెద్ద పెద్ద ఉత్తరాలు రాస్తానుగా. నిజంగా? తప్పకుండా, నీ మీద ఒట్టు. దాని తల మీద చేయి పెట్టాను. ఇద్దరం బయటికి వచ్చాం. నాన్నని అడిగానని చెప్పమ్మా అంది అత్తయ్య. తప్పకుండా అన్నాను. వదినా, మళ్ళీ ఎప్పుడొస్తావు? పిల్లలు చుట్టూ చేరారు. మీ అన్నయ్య పెళ్ళికి. అన్నయ్య కంటే ముందే అక్కయ్య పెళ్ళవుతుంది అంది మణి. మా అత్తారు తరపున మాకు ఎకరం పొలం రావాలే పిల్ల. మీ నాన్న ప్లీడర్గా మీ దగ్గరికే వస్తాను దావా వేయటానికి అంది మంగమ్మగారు. బండి వాకిట్లోకి వచ్చి నిలబడింది. ఇంకా కాలేదా ఏంటి ఆలస్యం? టైం అయిపోతుంది అన్నాడు కృష్ణ. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడు బండెక్కిద్దామా అని చూసావు. ఎలాగో వెళ్ళిపోతున్నాను. ఒక్క నిమిషం ఆగలేకుండా ఉన్నావు నిష్ఠూరంగా అన్నాను. వెళ్ళిపోయే వాళ్ళని ఎంత త్వరగా పంపిస్తే అంత మంచిది. దాన్ని ఉంచుకోవాలంటే మార్గం ఉంది కదరా అబ్బాయి, నువ్వే ఒప్పుకోవటం లేదు అంది మంగమ్మగారు. అత్తయ్య కోపంతో చూసింది. కృష్ణ ముఖం ఎర్రబడింది. రాజేశ్వరి మాత్రం ఏమనలేదు. హఠాత్తుగా వాతావరణం కలుషితమైనట్లయింది. రాజు, ఎందుకే అలా ముఖం వేళ్లాడేసుకుని నిలబడతావు? పదా బండెక్కు, మీ వదిన్ని రోడ్డు వరకు వచ్చి బస్సు ఎక్కిద్దు గాని అన్నాడు కృష్ణ. ఎందుకులేరా అత్తయ్య వారించింది. పర్వాలేదు రానిమ్మా. రాజు ముఖం వికసించింది. పిల్లలంతా నేను నేను అంటూ బయలుదేరారు. అందరం ఎక్కాం. బండి కదిలింది. కమలమ్మ గారి మేనకోడలు వెళ్ళిపోతోంది అంటూ వీధి వాకిళ్లలో నిలబడి ఆడవాళ్లు చాలామంది చూశారు. నేను వచ్చినప్పటి అనుభవానికి ఇప్పటికీ పోల్చి చూసుకోసాగాను. టైం ఇట్టే గడిచిపోయింది. దూరం తరిగిపోయింది. మేం బండి దిగామో లేదో బస్సు వచ్చేసింది. హడావిడిగా ఎక్కేశాను. బస్సు కదిలింది. రాజేశ్వరి, పిల్లలు క్రమంగా దూరమైపోయారు. కృష్ణ నేను ఆశించినట్టు నా పక్కన కూర్చోలేదు. నేను ఆడవాళ్ల సీట్లో నల్లగా లావుగా ఒంటి నిండా రాళ్ల నగలతో టెర్లిన్ చీర జాకెట్తో చెమట కంపు కొడుతున్న ఒక ఆవిడ పక్కన కూర్చున్నాను. మేం స్టేషన్కి వచ్చేసరికి అప్పటికే రైలు వచ్చి ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉంది. స్టేషన్ అంతా గలాబాగా, సందడిగా, కోలాహలంగా ఉంది. కృష్ణ టికెట్ కొని తెచ్చి నా చేతికి ఇచ్చాడు. అతనికి డబ్బు ఇవ్వాలనిపించింది. అతని ముఖం చూసేసరికి సాహసం చాలలేదు. కొన్ని పళ్ళు, పుస్తకాలు తెచ్చి ఇచ్చాడు. నేను కంపార్ట్మెంట్లోకి ఎక్కి కూర్చున్నాను. రైలు కదలటానికి అట్టే వ్యవధి లేదు. వెళ్ళగానే మావయ్య చేత ఉత్తరం రాయించు అన్నాడు. అంతేగాని నేను రాయొద్దన్నమాట. అంత భాగ్యం మాకు లేదని నాకు తెలుసు నవ్వాడతను. నీ అంచనాలు ఎప్పుడూ సరైవుతాయని అనుకోకు. అప్పుడప్పుడు అవుతాయి. ఈ విషయంలో తప్పకుండా అవుతుంది. ఎక్కడి వాడివి నువ్వు? కనీసం మర్యాదకైనా మళ్ళీ రమ్మనమని పిలవడం లేదు. నవ్వుతున్న అతని ముఖం సీరియస్గా అయింది. స్నేహితులకి, ఆప్తులకి ఆపై మర్యాదలు అవసరం లేదని నా ఉద్దేశం. నేనిప్పుడు స్నేహితురాలనా, ఆప్తురాలనా? నీకే తెలియాలి. మాటల్లో నువ్వింత చతురుడువని కలలో కూడా అనుకోలేదు. రాజు పెళ్లికి శుభలేఖ పంపిస్తాను, వీలైతే రా. ఆజ్ఞ విన్నపమా? ఆజ్ఞ అయితే శిరసావహిస్తాను, విన్నపం అయితే తీసి పారేస్తాను. స్టేషన్లో సందడి గమనిస్తున్న కృష్ణ తల తిప్పి నా కళ్ళల్లోకి సూటిగా చూశాడు. నా ఆంతర్యంలో అసలు భావం దేనికో పసిగట్టి జాగ్రత్త పడుతున్న వాళ్ళ ఆజ్ఞ ఎప్పటికీ కాదు, విన్నపమే అన్నాడు. అయితే రాను నేను అన్నాను కోపం వచ్చినట్టు పెదవులు ముడుస్తూ.
ఆఖరి నిమిషంలో కూడా నా మీద అలకేనా? నీ పేరు సత్యభామ అని పెట్టాల్సింది మీ వాళ్ళు, బాగుండేది అన్నాడు. అవునవును, నీ పేరుకి జోడి సరిగ్గా సరిపోయేది. హఠాత్తుగా ఆగిపోయాను. నేనేమంటున్నానో అనేసిన తర్వాత గానీ గుర్తుకు రాలేదు నాకు. సిగ్గుతో ఎర్రబడిన ముఖాన్నే తదేకంగా చూస్తూ వినోదంగా పాఠం నేర్పుతున్నట్టుగా అన్నాడు కృష్ణ. చూసావా, ఎక్కువగా మాట్లాడటం వల్ల అప్పుడప్పుడు ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో. రైలు కదలటానికి కూత వేసింది. ఇద్దరం హఠాత్తుగా చుట్టుపక్కల ఉన్న సందడిని సర్వం మరిచి ఒకరిని ఒకరం ఇక మళ్ళీ ఈ జీవితంలో కలుసుకోలేమేమో, ఇదే ఆఖరి చూపని తెలుసున్నట్టు ఆప్తమిత్రుల్లా చూసుకున్నాం. అతను ఏదైనా చెబుతాడేమోనని ఎదురు చూస్తున్నాను నేనేమైనా మాట్లాడతానేమోనని వేచి చూస్తున్నాడు అతను. ఇద్దరి ఆంతర్యాల్లో ఒకే భావం ఉంది. కానీ ఎవరికి వారే బయటపడటానికి ఒకరికి అభిమానం, మరొకరికి సంకోచం అడ్డు వచ్చాయి. రైలు కదిలింది. చివరికి నేనే సంకోచం వదిలించుకుని చెయ్యి చాచాను. అతను అందుకోబోయాడు, కానీ అందలేదు. రైలు కదలటంతో నేనున్న పెట్టె ముందుకు జరిగింది. అతను వెనక్కి మిగిలిపోయాడు. రైలు వేగం అందుకుంది. అతను గబగబా 4 అడుగులు ముందుకు వస్తే నా చెయ్యి అంది ఉండేది. కానీ ఏ కారణం చేతనో అతను అలా చేయలేదు. జేబు రుమాలు తీసి ఊపాడు. నేను చెయ్యి ఊపలేదు. ఆశాభంగం పొందిన దానిలా అలాగే కూర్చుని చూడసాగాను. కృష్ణ క్రమంగా దూరమై జనంతో పాటు కలిసిపోయాడు. ఏమీ ఈ విచిత్రం, నువ్వు మళ్ళీ ఈ రైల్లోనే వస్తున్నావా? ఉన్నట్టుండి వెనుక నుండి వినిపించింది. ఉలిక్కిపడి తిరిగి చూశాను. రవ్వల దిద్దులతో, ముక్కు పుడకతో, నీలం రంగు పట్టుచీరతో అరవమామి. నేను నవ్వాను. ఆవిడ ఆప్యాయంగా నా పక్కనకు వచ్చి కూర్చుంది. నేను కంపార్ట్మెంట్లో ఎక్కేసరికి ఆవిడ బాత్రూంకి వెళ్లటం వల్ల నన్ను చూడలేదు. కూతుర్ని చూసి తిరిగి వస్తూ బెజవాడలో వాళ్ళ అక్క కూతుర్ని చూడటానికి దిగిందట. వచ్చి 2 రోజులైందట. కనకదుర్గమ్మ దర్శనం చేసుకుందిట. ఏవేవో చెబుతోంది. కానీ అవేవీ నా చెవికి ఎక్కటం లేదు. నాకు చెప్పలేనంత నీరసంగా ఉంది. భరించరానంత అలసటగా అనిపిస్తోంది. మినుగు మినుగుమంటున్న లైట్లతో విజయవాడ దూరం అవుతున్న కొద్దీ నా పంచరంగుల సుందర స్వప్నం ఏదో కరిగిపోయి నేను బలవంతంగా, అయిష్టంగా, తప్పనిసరిగా ఈ లోకంలోకి వస్తున్నట్టుగా అనిపించసాగింది. వరంగల్ యువతల గూడ్స్ బండి ఒకటి పట్టాలు తప్పటంతో నేను వెళ్లాల్సిన ట్రైన్ 6 గంటలు లేట్ అయింది. అరవమామి 4-5 సార్లు తాంబూలం సేవించి వేదాంతం మాట్లాడటం ప్రారంభించింది. నాకేంటో కాలమే ఆగిపోయినట్టుగా అనిపించింది. కడుపులో చెప్పలేనంత ఆకలిగా ఉండటంతో నిమిషం ఒక యుగంగా గడిచింది. అందరూ అలసటగా, విసుగ్గా, నిస్సహాయంగా కూర్చున్నారు. ఇంకో 15 గంటలో రైలు కదలకపోతే మాలో కొంతమందికి పిచ్చెక్కి ఉండేదేమో. కానీ ఆ ఇబ్బంది రానివ్వని బుద్ధిమంతురాల్లా మా సహనానికి అంతు కనుక్కుని రైలు మళ్లీ బయలుదేరింది. సికింద్రాబాద్ స్టేషన్కి దగ్గరగా వచ్చేస్తోంది. నాకు తెలియకుండానే నా గుండె నిండా దిగులు పేరుకోసాగింది. అడవిలో స్వేచ్ఛగా తిరిగిన పక్షి పంజరంలోకి వెళ్తున్నట్టుగా ప్రాణం రెపరెపలాడింది. నిమ్మలూరులో నేను గడిపింది చాలా కొద్ది రోజులే. కానీ ఆ కొద్ది రోజుల్లోనే నేను మరో జన్మ ఎత్తి చాలించినట్టుగా అనిపిస్తోంది. నీ ముఖం వాడిపోయింది, చాలా బడలికగా ఉన్నట్టుంది కదూ అంది మామి. నేను నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అవునన్నట్టు తలూపాను. నాతో పాటు సికింద్రాబాద్లో దిగిపోరాదు నువ్వు కూడా అంది ఆవిడ. చాలా ఆలస్యమైందని, సరాసరి ముందు సికింద్రాబాద్లో స్టేషన్కి దగ్గరగా ఉన్న చెల్లెలింటికి వెళ్తానని చెప్పింది. నాకు నాంపల్లి టికెట్ ఉంది అన్నాను. చాలా ఎండెక్కింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఆలస్యం అవుతుంది. మా నాన్న అక్కడికి కారు తీసుకువస్తారు. ఓ అలాగా, మీ నాన్నగారిని అడిగానని చెప్పు. మీ ఇద్దరూ మర్చిపోకుండా ఒకసారి మా ఇంటికి రండి. అప్పటికి ఆవిడ అలా ఆహ్వానించటం 10వ సారో 12వ సారో. నేను అలాగే అన్నట్టు తలూపాను. రైలు సికింద్రాబాద్ స్టేషన్లోకి వచ్చి ఆగింది. తన కోసం ఎవరైనా వచ్చారేమోనని తల బయటికి పెట్టి చూస్తున్న మామి హఠాత్తుగా నా వైపు తిరుగుతూ, అరుగో మీ నాన్నగారు ఇక్కడికే వచ్చేశారు అంది. బెర్తు మీద కూర్చుని ఉన్న నేను కిటికీలోంచి తల బయటికి పెట్టి చూశాను. నిజమే, నాన్న నా కోసం ప్రతి పెట్టెలోకి చూస్తూ గబగబా నడిచి వస్తున్నారు. ఆయన దృష్టి నా వైపు తిరిగేలా నేను చెయ్యి ఊపాను. ఆయన 2 అంగల్లో వచ్చినట్టుగా మా దగ్గరికి గబగబా వచ్చారు. నాన్నగారి వెనక మా పాత డ్రైవర్ నారాయణ ఉన్నాడు. నాన్న పెట్టెలోకి ఎక్కి నారాయణతో నా పెట్టె బెడ్డింగ్ చూపించి, అదిగో అవి తీసుకో అన్నారు. నమస్కారం బాబుగారు, బాగున్నారా? మామి పలకరించింది. ఆయన చివ్వున పక్కకు తిరిగారు. మామీని చూడగానే ఆయన కళ్ళలో స్నేహవాత్సల్యాలు తొంగి చూశాయి. ప్రతి నమస్కారం చేస్తూ, నమస్కారం, ఎక్కడి నుండి రావడం అన్నారు. మెడ్రాస్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి వస్తున్నాను అంటూ నన్ను చూసి నవ్వి, అమ్మాయి అచ్చు మీ పోలికే, గర్వం అది ఏం లేదు, ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ వచ్చాం అంది.
థ్యాంక్స్, అయితే మీనాకి మంచి కంపెనీ దొరికిందన్నమాట. వస్తాను, సెలవు అంటూ వీడ్కోలు తీసుకుంటున్నట్టు మళ్ళీ నమస్కరించారు. అమ్మాయిని తీసుకుని ఒకసారి రండి మా ఇంటికి. అలాగే తప్పకుండా రా మీనా, త్వరగా రావాలి అంటూ కంపార్ట్మెంట్లోంచి దిగేశారు. ఆయన వెనక నేను దిగాను. ఇద్దరం ప్లాట్ఫామ్ మీద నడుస్తుండగా, మీ అమ్మ ఢిల్లీ నుంచి వస్తోంది, నిన్ను ఎయిర్పోర్ట్కి తీసుకురమ్మని ప్రత్యేకంగా ఫోన్లో తెలియచేసింది. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అన్నారు. గతుక్కుమన్నాను నేను. ఆదిలోనే హంసపాదం అన్నట్టు రైల్లోంచి దిగి పాదం ఇంకా సరిగ్గా కింద పెట్టానో లేదో మొదలయ్యాయి ఆర్డర్లు. నాకు చాలా బడలికగా ఉంది. సరాసరి ఇంటికి వెళ్తాను గునుస్తున్నట్టుగా అయిష్టంగా అన్నాను. లాభం లేదు మీనా, మీ అమ్మ కారణం లేదే ఏ పని చేయదు. ముందు వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చింది. మళ్ళీ నిన్ను వెంట తీసుకురావటం మర్చిపోవద్దని ఇంకోటి ఇచ్చింది. మీ అమ్మకి అడుగు పెడుతూనే ఆశాభంగం కలిగించి ఆగ్రహం తెప్పించటం నాకు ఇష్టం లేదు అంటూ నన్ను వెయిటింగ్ రూమ్స్ వైపు తీసుకువెళ్లారు. ఆయన ఆదేశించినట్టు 5 నిమిషాల్లో ముఖం నీళ్లతో కడుక్కుని జడ వేసుకుని బయటకు వచ్చాను. మరి చీర? నలిగిపోయిన చీరను చూసుకుంటూ సందేహంగా అన్నాను. అవును సుమా, మర్చిపోయాను. సరే పర్వాలేదులే, బాగానే ఉంది, రారా టైం అయిపోతుంది అంటూ తొందర చేశారు. ఇద్దరం వెనక నుంచి ఎవరో మమ్మల్ని తరుముకొస్తున్నట్టుగా తొందరగా చకచకా మెట్లు దిగి కిందకి వచ్చాం. బయట పార్కు చేసిన కారు దగ్గరగా నడిచి నేను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటున్న నాన్నను చూసి, నారాయణ ఏడి అన్నాను. ఇంటికి పంపేశాను అన్నారాయన. నేను ఆయన పక్కన కూర్చుని డోర్ వేస్తుండగానే కార్ స్టార్ట్ చేశారు. కార్ బేగంపేట వైపు బాణంలా దూసుకుపోవటం మొదలుపెట్టింది. ప్రశాంతంగా ఉన్న పరిసరాల్లో ఆరు బయటలో నివసిస్తున్నట్టున్న వాతావరణంలో గడిపి వచ్చిన నాకు క్షణంసేపు ఈ రోడ్లు కొత్తగా ఎలాగో అనిపించాయి. జనం సందడిగా హడావిడిగా వెళుతూ, కార్లు గందరగోళంగా వస్తూ పోతూ నానా గజిబిజిగా కనిపించింది. డ్రైవ్ చేస్తూ నాన్నగారు అన్నారు, ట్రైన్ లేట్ అనేసరికి నా ప్రాణం పోయినంత పనైంది. ఈ 5-6 గంటల్లో నరకం చూశాను నేను. సమయానికి రాలేవేమోనని అనుకున్నాను. రాలేకపోయినట్టయితే ఏం చేసేవారు? కుతూహలంగా అడిగాను. ఆయన ముఖం కొద్దిగా సీరియస్గా అయింది. డ్రైవ్ చేస్తున్న ఆయన క్షణంసేపు ఎడం చేత్తో కళ్ళజోడిని సరిచేసుకుంటూ అన్నారు, ఏం చేసేవాణ్ణి? నారాయణతో కారు ఇంటికి పంపేసి మనిద్దరం ఎక్కడికో వెళ్ళామని, సాయంత్రం తిరిగి వస్తామని చెప్పమని చెప్పేవాణ్ణి. నువ్వు వచ్చే వరకు ఈ స్టేషన్లో అజ్ఞాతవాసం చేస్తూ గడపాల్సి వచ్చేది. థ్యాంక్ గాడ్, మనసులోనే భగవంతుడికి కృతజ్ఞతలు అర్పించుకున్నాను. నా మూలంగా కానీ ఎవరి మూలంగా కానీ మా నాన్న ఎలాంటి ఇబ్బందుల్లో ఇరుక్కోవడం నాకు ఇష్టం ఉండదు. నేను భరించలేను. తాయారమ్మ వచ్చిందా ఊరు నుంచి? ఆదుర్దాగా అడిగాను. రాలేదు, ఇంకో 2 వారాలు ఆగి రమ్మనమని డబ్బు పంపుతూ ఉత్తరం రాశాను. అమ్మయ్య, పర్వాలేదు. నిశ్చింతగా వెనక్కు జారగిలబడి కూర్చున్నాను. మేము ఇంకో 10 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ చేరుకుంటామనగా నేను ఉన్నట్టుండి కెవ్వుమని నిటారుగా కూర్చున్నాను. ఏంటది, ఏమైంది? కంగారుగా అన్నారాయన. కారు సడన్ బ్రేక్తో కీచుమంటూ ఆగిపోయింది. వెనక డిక్కీలో నా పెట్టా బెడ్డింగు. సందేహంగా భయంగా చూశాను. అబ్బా అదా, చంపావు. అవి లేవు, నారాయణతో టాక్సీలో ఇంటికి పంపాను. అమ్మయ్యా, నేను మళ్ళీ జారగిలబడి కూర్చున్నాను. ఆంతర్యంలో మారుమూల నా పిరికితనానికి నాకే సిగ్గువేసింది. నారాయణ మళ్ళీ పనిలోకి వచ్చాడా? నాన్నగారి వైపు చూస్తూ అడిగాను. 4 నెలల క్రితం అమ్మని నారాయణ దేనికో ఎదిరించి సమాధానం చెప్పాడని పనిలోంచి తీసేసింది. తన పని తను సరిగ్గా చేసి అనవసరంగా మాటలు పడని నారాయణ అంటే అమ్మకు చాలా చిరాకు. పెద్దవాళ్ళు యజమానులు అన్న తర్వాత ఏదో కాస్త కోపడకుండా ఎలా ఉండటం? అసలంత ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఇలాంటి పనులకు రాకూడదు అంటుంది. ఈసారి మీ అమ్మ వచ్చేసరికి తనకిష్టం లేని పనులు చాలా జరిగాయి అన్నారు నాన్న. ఇద్దరం ముఖాలు చూసుకున్నాం. నాన్నగారి పెదవుల మీద చిరునవ్వు గమనించి నేను కూడా నవ్వాను. నాకెందుకో ఆ క్షణంలో మేమిద్దరం మా అమ్మ వెనుక గూడుపుటానీ చేసే శత్రు సైనికుల్లా అనిపించింది. ఎయిర్పోర్ట్కి చేరుకునేసరికి సరిగ్గా ప్లేన్ వచ్చే టైం అయింది. కార్ పార్క్ చేసి మేము లోపల అడుగు పెట్టేసరికి ఢిల్లీ నుంచి వస్తున్న ప్లేన్ 5 నిమిషాల్లో ల్యాండ్ అవుతున్నట్టుగా అనౌన్స్మెంట్ వినిపించింది. నాన్నగారు నేను రన్వే వైపు వెళ్ళి నిలబడ్డాం. ఆకాశంలోంచి దిగిన రాయించలా భూమి మీద వాలి పెద్ద పెద్ద రెక్కలు చాచుకుని వయ్యారంగా పరిగెత్తుకుంటూ వచ్చి ప్లేన్ మా ముందు వచ్చి ఆగింది. నాలో అంతవరకు సగర్వంగా ఉత్సాహంగా ఉన్న మరో వ్యక్తి కనిపించబోతున్న అమ్మని చూసి నేను బలవంతంగా పట్టుకోవాలని పెనుగులాడుతున్నా వినిపించుకోకుండా కాలి కొద్దీ పరుగులంకించుకున్నట్టుగా అనిపించింది. ప్లేన్లో నుంచి ఒక్కొక్కళ్ళే దిగుతున్నారు. మా అమ్మ కూడా కనిపించింది. ఆవిడ చురుకైన కళ్ళు క్షణంలో వెంటనే మా మీద నిలిచాయి. మమ్మల్ని చూసి ఆనందపడిన దానిలా చెయ్యెత్తి ఊపింది. నాన్నగారు కూడా ఊపారు. నేను అలాగే నిలబడ్డాను. సన్నగా కోలగా ఉన్న ఆ ముఖానికి కొంచెం పెద్దగా కనిపిస్తున్న కూలింగ్ గ్లాసెస్తో, నల్లటి రంగు మీద లేత నీళ్ళల్లో పెద్ద పెద్ద పువ్వులున్న పల్చటి షిఫాన్ చీరతో, స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని సింపుల్గా ఉన్న హెయిర్ స్టైల్తో, కుడివైపున పెద్ద గులాబీ పువ్వు పెట్టుకుని
పల్చగా తమలపాకులా నాజూకుగా చూడగానే అందరి కళ్ళని తన వైపు తిప్పుకునేలా ఉన్న అమ్మని చూడగానే నా అంతరాల్లో ఉన్న సజీవమైందేదో కృంగిపోయినట్టు అయింది. నాకు నేనే వయసు చెల్లిన మనిషిలా మోటుగా సభ్యత సంస్కారం ఎరగని మూర్ఖురాల్లా అనిపించసాగాను. ఆమె వెనుక దిగుతున్న గ్రే కలర్ ఫుల్ సూట్లో ఉన్న మరో నల్లద్దాల కళ్ళజోడు పెద్ద మనిషి కూడా మమ్మల్ని చూసి చేయి ఊపాడు. అతను సారథి అని గుర్తించటానికి నాకు 1 నిమిషం కూడా పట్టలేదు. అది సారథి కూడా వచ్చాడు, అందుకనే నిన్ను తీసుకురమ్మనమని వైరిచ్చింది తనలో తను అనుకుంటున్నట్టుగా అన్నారు నాన్న. సారథి అమ్మ నడిచి వస్తుంటే చూసేందుకు చాలా ముచ్చటగా ఉన్నారు. సారథి అమ్మ కంటే చాలా చిన్నవాడే, కానీ ఆ క్షణంలో అమ్మే అతని కంటే 4-5 సంవత్సరాలు చిన్నదిలా కనిపిస్తోంది. సారథి నాన్నగారి దగ్గరికి రాగానే ఎంతో వినయం బుట్టిపడేలా భావ ప్రకటన చేస్తూ 2 చేతులు జోడించి నమస్కరించాడు. వెల్కమ్ మై బాయ్ అంటూ నాన్న కరచాలనం కోసం చేయి చాచారు. అమ్మ నా బుగ్గ పట్టుకుని సున్నితంగా లాగుతూ, అలా ఉన్నవేం, అన్నం తినటం మానేశావా, కళ్ళల్లోకి ప్రాణాలొచ్చాయి అంది. నీతో తీసుకెళ్లలేదనే కోపం అంతా నా మీద చూపించి నా ప్రాణాలు తీసింది అన్నారు నాన్న. అమ్మ నిజమా అన్నట్టు నా వైపు చూసింది. చెయ్యి చాచి నా భుజాల చుట్టూ వేసి పొదివి పట్టుకుని దగ్గరికి హత్తుకుంటూ, వెళ్ళానన్న మాటే గాని నా ప్రాణమంతా నీ దగ్గరే ఉంది అంది. ఎందుకో గాని ఎన్నడూ లేంది అలా లాలనగా వినిపించిన అమ్మ మాటలకి నా కళ్ళు హఠాత్తుగా చెమ్మగిల్లాయి. వస్తానని రాగలేకపోయినందుకు సారథి నీకు స్వయంగా క్షమాపణ చెప్పుకోవటం కోసం వచ్చాడు అంది. నేను తలెత్తి చూడలేదు, కానీ నాలోని అణువణువు అతను నా వైపు చూస్తున్నట్టుగా గ్రహించింది. లగేజ్ రావటానికి టైం పడుతుంది, అందువల్ల అందరం వచ్చి వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం. అమ్మ నా చేయి వదలకపోవడంతో నేను తప్పనిసరిగా ఆవిడ పక్కనే కూర్చోవలసి వచ్చింది. మాతో పాటు కూర్చున్న సారథి ఇప్పుడే వస్తా అంటూ లేచి వెళ్ళాడు. అతను వెళ్ళిన తర్వాత మా అమ్మ నన్ను నఖశిఖ పర్యంతం పరీక్షిస్తూ, ఏంటి అవతారం, ఎయిర్పోర్ట్కి ఇలాగైనా రావటం? క్షణం క్రితం ఆవిడ గొంతులో ప్రతిధ్వనించిన మృదుత్వం మర్చుకైనా లేదు. అంత క్రితం చిన్నపిల్లల ఆర్ద్రమైన నా మనసు ఈ గొంతు మార్పుకి ఎండిపోయినట్టయింది. చేతిలో బ్యాగ్ ఏమైంది, ఆ చెప్పులేంటి అంత పాతగా అయ్యాయి? హఠాత్తుగా అప్పుడే గుర్తించిన దానిలా చీర చూస్తూ నుదురు చిట్లించి, ఈ చీరెక్కడది అంది. నేను ఆపదలో చిక్కుకున్న మనిషిలా నిస్సహాయంగా నాన్నగారి వైపు చూశాను. నాన్న వెంటనే గొంతు సవరించుకుని అన్నారు, కొనుక్కుంది, నేనే కొనిపెట్టాను. అమ్మ ప్రపంచంలో వింతను చూసినట్టు చూసింది. అనుమానంగా అడిగింది, ఎంత అయింది? 25. 25? అమ్మ చీర పట్టుకుని బట్ట నాణ్యత పరీక్ష చేసి, 45 రూపాయలకి తక్కువ ఉండదు. 25 ఎవడిచ్చాడు మీకు, తలకు మాసినాడు? నాన్నగారు కళ్ళజోడు సరిచేసుకుంటూ అన్నారు. నీ ముందు నిజం దాచటం కష్టం, దాని ఖరీదు 50 రూపాయలు. ఎక్కువ తగలేశామని తిడతావేమోనని భయంతో సగం తగ్గించి చెప్పాను. అమ్మ సగర్వంగా చూసింది. ఇంతలో దేవుళ్లా సారథి రావడంతో మా సంభాషణ ఆగిపోయింది. ఇంటికి రాగానే నేను ఎక్కువ తాత్సారం చేయకుండా నా గదిలోకి వెళ్ళిపోయాను. గదిలో నా పెట్టె బెడ్డింగు కనిపించలేదు. స్నానం చేశాను. కళ్ళ మీదకి నిద్రమత్తు బాగా వచ్చేసింది. అయినా ఇప్పుడు నిద్రపోవటం అసంభవం. కింద నుంచి భోజనాలు సిద్ధమయ్యాయి అని కబురు రాగానే చన్నీళ్లతో మరోసారి కళ్ళు కడుక్కుని కిందకు వెళ్ళాను. భోజనాల దగ్గర అమ్మ నాన్న సారథి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆకలితో నకనకలాడుతున్న నేను ఆవురావురమంటూ తినసాగాను. అమ్మ నా వైపు చిత్రంగా వారిస్తున్నట్టుగా చూసింది, కానీ నేను లక్ష్య పెట్టలేదు. కడుపు నిండా ఆకలి పెట్టుకుని ఎదురుగా రుచికరమైన పదార్థాలుంటే ఎవరు మాత్రం నిగ్రహించుకోగలరు? భోజనాలైన తర్వాత వచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాం. సారథి ఇక వాళ్ల పిన్ని దగ్గరకు వెళ్తానంటున్నాడు. అమ్మ చల్లబడిన తర్వాత టీ తాగి వెళ్ళవచ్చు, కొద్దిసేపు పడుకుని విశ్రాంతి తీసుకోమని చెప్పింది. వాళ్ళు ముగ్గురు వక్కపొడి వేసుకున్నారు. నాన్నగారు అమ్మని ప్రయాణ విశేషాలు అడుగుతున్నారు. మొన్న తాజ్మహల్ చూశారట. ఢిల్లీలో సారథి కలిశాడు. మిగతా వాళ్ళంతా ట్రైన్లో వస్తున్నారు. అమ్మ సారథిని తీసుకుని ప్లేన్లో వచ్చేసింది. నాకు ఈ కబుర్ల మీద కించిత్ కూడా ఆసక్తి లేదు. ఒకటే ఆవలింతలు వస్తున్నాయి. అవి వస్తున్నప్పుడల్లా పేపర్ చూస్తున్నట్టు అడ్డు పెట్టుకోసాగాను. రాత్రంతా నిద్ర లేదు, నిన్నంతా విశ్రాంతి లేదు. నా స్థితిలో ఎవరున్నా ఇలాగే అయ్యేవారేమో. వెధవ నిద్ర మనం రమ్మన్నప్పుడు కనుచూపు మేరల్లో కూడా కనిపించదు. తను రాదలుచుకున్నప్పుడు సమయాసమయాలు చూడదు. నిద్రను తిట్టుకుంటూనే సోఫాలో మెడ కాస్త పక్కకు వాలేలా తల ఆనించి కళ్ళు మూసుకున్నాను. మరుక్షణంలో అలసటగా ఉన్న నన్ను నిద్రాదేవత ఇట్టే జయించేసింది. నా చేతిలో ముఖానికి అడ్డుగా పెట్టుకున్న పేపర్ ఎప్పుడు జారిపోయిందో నాకు తెలియదు. అలా ఎంతసేపు ఉన్నానో ఏమో. ఉన్నట్టుండి నన్ను భుజాలు పట్టి గట్టిగా కుదుపుతూ మీనా మీనా అని కోపంగా పిలవటం మొదలుపెట్టారు. నేను ఎంతో ప్రయత్నం మీద కళ్ళు తెరిచాను. నిద్రమత్తులో మూసుకుపోతున్న నా కళ్ళకి అమ్మ ముఖం ఎన్నో వేల మైళ్ల దూరాన ఉన్నట్టు మసగగా కదలాడింది. బుద్ధుందా లేదా నీకు, ఏంటి నిద్ర, అతనేమనుకుంటాడు అంటోంది.
అబ్బా, నిద్ర వస్తోంది. బలవంతంగా లేచి నేను 2 అడుగులు కూడా వేయలేకపోయాను. అక్కడే అంత క్రితం అమ్మ కూర్చున్న పొడుగాటి సోఫాలో ఒరిగిపోయి బోర్లా పడుకున్నాను. నిద్ర, ఇంత మంచి నిద్ర నాకెప్పుడూ రాలేదు. నిద్ర ఇంత హాయిగా, ఇంత సుఖంగా ఉంటుందని నాకింతవరకు తెలియదు. ఉన్నట్టుండి నా పిర్ర మీద ఎవరో చెళ్ళున చర్చారు. అబ్బా! దెబ్బ కంటే నిద్ర మెలుకు వచ్చినందుకు కష్టంగా అనిపించింది. మూలికి ఊరుకున్నాను. ఇంకో దెబ్బ పడింది. ఏంటమ్మా, గునుస్తున్నట్టుగా సగం విసుగ్గా అన్నాను. పో, నీ గదిలోకి వెళ్ళి పడుకో, లే ఇక్కడి నుంచి, ఉరిమినట్టు వినిపించింది. అలాగేనమ్మా, ఒక్క నిమిషంలో వెళ్తాను అన్నాను. కానీ లేవలేకపోయాను. లెమ్మంటుంటే నిన్ను కాదు, చాలా దూరం నుంచి వినిపిస్తున్నట్టు వినిపించింది అమ్మ స్వరం. పోనీ పడుకోని రాదు, నాన్నగారి స్వరం పలికింది. మీరిలాగే దాన్ని గారాబం చేసి పాడు చేస్తున్నారు. అతని ముందే నిద్రపోయింది, ఏమనుకుంటాడతను? సరే, జరిగిపోయిందిగా, సారథి వెళ్ళిపోయాడు, ఇప్పటికెవరూ రారు, పడుకొని. నేను లేని ఈ 10 రోజుల్లో ఎన్ని పిచ్చివేషాలు వేసిందో. నాన్నగారు సమాధానంగా ఏమన్నారో వినిపించలేదు. అప్పటికే నిద్ర పట్టేసింది. ఇక్కడి నుంచి లేవాలి, లేకపోతే అమ్మ కోపం వస్తుంది అనుకుంటూనే అక్కడే నిద్రపోయాను నేను హైదరాబాద్ వచ్చి దాదాపు 2 వారాలవుతోంది. రాజేశ్వరికి ఉత్తరం రాద్దామంటే వీలు పడలేదు. సారథి ఉండటం వల్ల ఉదయం సాయంత్రం ఏదో ఒక పని ఉంటూనే ఉంది. సారథి పనిచేస్తున్న కంపెనీ హైదరాబాద్లో బ్రాంచ్ తెరవటానికి ప్రయత్నిస్తున్నారట. ఆ కంపెనీ వాళ్లతో చేతులు కలిపి భాగస్వాములు కావాలని అమ్మ, మిసెస్ లింగం అనుకుంటున్నారు. ఇక్కడ అతని తరపు వాళ్ళెవరైనా భాగస్తులు కలిస్తే సారథి ఆ కంపెనీకి డైరెక్టర్ అయ్యే అవకాశం ఉందిట. సారథి ఎలాగైనా అక్కడ స్థిరపడేలా చూసి అతన్ని ఇల్లరికం తెచ్చుకోవాలని అమ్మ ప్రయత్నం. దానికి ఆ అవకాశం బాగా కలిసి వచ్చింది. మా కుటుంబం, మిసెస్ లింగం గారి కుటుంబం అరమరికలు లేకుండా ఎంత దగ్గర అయినామంటే, మా ఇంట్లో చేసిన కూరలు, పచ్చళ్ళు వాళ్ళకి మేము, మాకు వాళ్ళు పంపే వరకు వచ్చింది. అమ్మ రాగానే నేను నిమ్మలూరు వెళ్ళిన విషయం నాన్న తనే చెప్పేస్తానన్నారు. ఆవిడ ఒంటరిగా రాకుండా వెంట సారథిని తీసుకువచ్చింది. అదొకటి. రెండోది, వచ్చిన 2వ రోజునే అమ్మకి, నాన్నకి డ్రైవర్ నారాయణ విషయంలో చాలా తీవ్రమైన అభిప్రాయ భేదం వచ్చింది. ఒకసారి తీసేసిన వాళ్ళని మళ్ళీ పెట్టుకోవటం ఏంటి? వాడికి మనం లోకువైపోతాం అంది అమ్మ. వాడు పిల్లా జల్లాతో ఉద్యోగం దొరక్క అల్లాడిపోతున్నాడు. భార్య ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. ఇంటి నిండా పిల్లలు, చేతిలో కానీ లేదు. ఈ టైంలో ఆదుకుంటే ఆ కృతజ్ఞతతో వాడు మనం ఏదన్నా పెదవి కదపడు అంటారు నాన్న. వాడికి పొగరు జాస్తి. అలాంటి వాళ్ళంటే నాకు ఒళ్ళు మంట. తల పొగరున్న వాళ్ళని చూసి చిరాకు పడ్డట్టే ఆత్మాభిమానం ఉన్న వాళ్ళని గౌరవించటం కూడా నేర్చుకోవాలి మనం. ఇన్నేళ్లకి మీ దగ్గర పాఠాలు నేర్చుకోవాలి నేను. వాడి మీద మీకంత జాలి ఉంటే వేరే ఇంకో ఉద్యోగం చూపించండి. మన ఇంట్లో ఉండటానికి మాత్రం వీల్లేదు ఖచ్చితంగా అమ్మంది. నేను వాడికి మాట ఇచ్చేశాను నిష్కర్షగా అన్నారు నాన్న. నా మాటంటే మీకు లక్ష్యం లేదు. అమ్మ తీవ్రంగా చూసింది. నేను అనాల్సిన మాట నువ్వనటం న్యాయం కాదు. ప్రసంగం శృతిమించుతోంది. అదెక్కడికి దారి తీస్తుందో గ్రహించి నేను ఏదో పని మీద అక్కడి నుంచి జారుకున్నాను. నాకు నిష్పక్షపాతంగా ఆలోచిస్తే నాన్నగారు చెప్పింది ఎంతో సమంజసంగానే కనిపించింది. నారాయణ మాట పడ్డు. వాడికి అభిమానం, రోషం ఎక్కువ. నిజమే. కానీ మిగతా డ్రైవర్లలా చీటికి మాటికి నాగాలు పెట్టడు. కారుని జాగ్రత్తగా చూస్తాడు. తన వైపు నుంచి అనవసరంగా మాట రాకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. మిగతా డ్రైవర్లు అలా కాదు. అమ్మ ముందు ఎంతో వినయం, గౌరవం చూపిస్తారు. వెనుక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. వాళ్ళు అంత మంచిగా, అణకువగా ఉండటం వల్ల అమ్మ సహజంగా ఏమీ అనలేకపోయేది. దానివల్ల చిన్న చిన్న నష్టాలు, చెప్పలేనంత ఇబ్బందులు అనేకం కలుగుతూ ఉండేవి. చాలాసేపు అయిన తర్వాత నా గదిలో కూర్చుని పుస్తకం తిరిగేస్తున్న నాకు అమ్మ బిగ్గరగా మాట్లాడటం, తర్వాత కొద్దిసేపటికి నా గది ముందు నుంచే ఇదంతా నా కర్మ అని ఏడుపు బిగబట్టిన కంఠంతో అంటూ విసురుగా వెళ్ళటం వినిపించింది. ఆ రాత్రి అమ్మ భోజనం చేయలేదు. నాన్నగారు నిద్రపోలేదు. నేను ఇదివరకులాగా ఎప్పుడూ ఏదో గొడవ అనుకుంటూ చిరాకుపడి ముఖం మార్చుకుని నా గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకోలేదు. కోపంతో ఉన్న అమ్మని పలకరిస్తే ఇంకా కోపం తెప్పించిందాన్నవుతానేమోనని భయపడలేదు. ఈ సమయంలో ఆవిడ దగ్గరికి వెళ్ళటం మంచిది అవునా కాదా అని సందేహించలేదు. వాళ్ళిద్దరినీ నాకు చేతనైనంత వరకు అంతో ఇంతో స్వాంతనపరచటం నా కర్తవ్యంగా తోచింది. అందుకే అమ్మని భోజనం చేయమని అడగటానికి వెళ్ళాను. గది తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. నేను మెల్లగా వాటిని తెరుచుకుని చప్పుడు లేకుండా లోపలికి వచ్చాను. అమ్మ ముఖం మీద మోచేయి ఆనించుకుని పడుకుని ఉంది. మంచం దగ్గరగా వెళ్ళి నేను ఎంతో అనునయంగా, అణుకువగా పిలిచాను, అమ్మా. అమ్మ చివాలన చేయి తీసి కళ్ళు తెరిచి చూసింది. ఎర్రబడి జ్యోతుల్లో ఉన్న కళ్ళతో ఉరిమి చూస్తూ, నీ రాయబారాలు నాకేం అవసరం లేదు, వెళ్ళవతలకి అంటూ కసిరి కొట్టింది.
నేను రాయబారం తీసుకురాలేదమ్మా. మరి దేనికొచ్చావు? నేను ఏడుస్తున్నానో లేదో చూసి వెళ్ళటానికా? అమ్మా, నన్ను రెచ్చగొట్టకు. నాకసలు తిక్కగా ఉంది. వెళ్ళవతలకి ఖచ్చితంగానే అనేసి అమ్మ మోచేయి నుదుటి మీద పెట్టుకుని కళ్ళు మూసుకుంది. ఆవిళ్ళలో అణువణువు నా నిష్క్రమణ కోసం విసుగ్గా చిరాగ్గా ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది. ఆప్యాయత, ఆదరణ నింపుకుని వచ్చిన ఆంతర్యం ములుకుల్లా ఉన్న ఈ వాడి మాటలతో హఠాత్తుగా దెబ్బతిన్న పిల్ల ముడుచుకుపోయినట్టయింది. మెల్లగా గదిలోంచి అవతలకు వచ్చేశాను. ఓడిపోయిన నా మనసు ఆశాభంగంతో భారంగా మారిపోయింది. ఈ విషయం వెంటనే నాన్నగారితో చెప్పాలి. చెప్పే వరకు నాకు తోచదు. సరాసరి నాన్నగారి గదిలోకి వెళ్ళాను. ఆయన ఆఫీస్ రూమ్లో అదే కుర్చీలో ఇంకా అలాగే కూర్చుని ఉన్నారు. నా రాకను ఆయన గమనించలేదు. పరధ్యాసగా చలనం లేకుండా రాయిలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నారు. నాకు తెలుసు, ఆ క్షణంలో గతంలో జరిగిన ఇలాంటి సంఘటనల్ని అనేకం వరుసగా నెమరు వేసుకుంటున్నారు. నాన్నగారు, అప్రయత్నంగా పిలిచాను. ఆయన ఉలిక్కిపడినవార్లా తల తిప్పి చూశారు. ముఖం ఎలాగో ఉంది. వార్ధక్యం సూచించే ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాలిపోయినట్టున్న ఆయన ముఖంలో సదా మంచితనాన్నే వెదజల్లే ఆ కళ్ళ నిండా చెప్పలేనంత విషాదం పేరుకుని ఉంది. ఏంటమ్మా? ఆతృతగా వచ్చి నేను వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. భోజనం చేద్దాం రండి. నాకు ఆకలిగా లేదు తల్లి. నేను హఠం చేస్తున్నట్టుగా అన్నాను. బావుంది. అమ్మకి ఆకలి లేదు, మీకు ఆకలి లేదు. నాకేమో చెప్పలేనంత ఆకలిగా ఉంది. మీ ఇద్దరు తినకుంటే నేనెలా తినాలి? ఆయన మాట్లాడలేదు. క్షణంసేపు నా వైపు చూశారు. ఏమనుకున్నారో ఏమో. వెంటనే లేస్తూ పద అన్నారు. ఇద్దరం భోజనాల గదిలోకి వచ్చాం. తాయారమ్మ లేనందువల్ల కొత్త వంట మనిషి 8 గంటలకల్లా అంతా రెడీ చేసి టేబుల్ మీద పెట్టి ఇంటికి వెళ్ళిపోయింది. మా ఇద్దరికీ భోజనం వడ్డించాను. నాన్నగారు చేయి కడుక్కుని వచ్చి కూర్చున్నారు. మీరు కలుపుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే క్షణంలో వస్తాను అంటూ ఫ్రిడ్జ్ తెరిచి అందులో 2 యాపిల్స్ తీసి చాకుతో ముక్కలు కోయసాగాను. నాకేం వద్దమ్మా, సాంబార్ చాలు. కాస్త అన్నం పెట్టుకుని ఒక్క గరిట మాత్రం సాంబార్ వేసుకుని కలుపుకోసాగారు. నేను చకచకా చాకుతో యాపిల్ పైపెచ్చు తీసేస్తూ, నాన్నగారు, రాత్రి నాకొక కలొచ్చింది అన్నాను. ఏమని? కుతూహలంగా అడిగారు. ఆయన తీరే అంత. నేనేది చెప్పినా శ్రద్ధగా చేస్తున్న పని మానేసి వింటారు. మంగమ్మ గారు వచ్చిందట. ఏరా హనుమంతు, నేను గుర్తున్నానా లేదా అని హాల్లో నిలబడి కేకలు పెడుతోందట. నాన్నగారు నవ్వారు. మంగ అసాధ్యురాలు, అలా చేసినా చేయగలదు. ఒకవేళ నిజంగా అలా వస్తే ఏం చేస్తారు? నాన్న సమాధానం చెప్పలేదు. నాకు కల రావటం అబద్ధమైనా, అది కల్పించి చెప్పిన విషయమైనా ఆయన ముఖంలో విషాదం కొద్దిగా మాయమవటంతో నాకు అబద్ధం ఆడాననే బాధ కలగలేదు. పైనుంచి సంతృప్తిగా కూడా అనిపించింది. అదేంటి, నెయ్యి వేసుకోకుండా తినేస్తున్నారే, అప్పడం కూడా తీసుకోలేదు అంటూ నేను యాపిల్ ముక్కలు చప్పున ప్లేట్లో సర్ది నాన్నగారి పక్కన పెట్టి నేతి గిన్నె తెచ్చి వేయసాగాను. ఆయన చాలు చాలు అంటున్నారు. ఇంతలో గుమ్మంలో అలికిడి వినిపించింది. నేను తిరిగి చూశాను. భోజనాల గదిలోకి రాబోతున్న అమ్మ హఠాత్తుగా గుమ్మంలోనే ఆగిపోయింది. ఒకే ఒక్క నిమిషం అమ్మ నిలువున క్రోధాగ్ని జ్వాలలతో దహించుకుపోతున్నట్టుగా మారింది. కనుబొమ్మలు చిత్రంగా ఎగరవేస్తూ భేష్ అంది. నాన్న నేను అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నాం. నేను గిన్నె టేబుల్ మీద పెట్టి అమ్మ ప్లేట్ కూడా పెట్టాను. ఆవిడ లోపలికి రాలేదు. ఆగిపోయిన చోటు నుండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అక్కడే తలుపుని ఆనుకుని నిలబడింది. ఆవిడ కళ్ళు రోషాగ్ని జ్వాలలతో భగభగలాడుతున్నట్టుగా నా వైపు చూశాయి. ఎంతటి దానివే మీనా, స్వయంగా దగ్గరుండి వడ్డం చేసి మరీ తినిపిస్తున్నావు. నేను కూడా భోజనం మానేసిన మనిషినే. ఆ భాగ్యం లేకపోవటానికి నేనేం పాపం చేశాను? అమ్మా, నన్ను కనీసం మాట వరుసకైనా భోజనానికి రమ్మనమని పిలిచావా నువ్వు? నేనేం చేశానని నా మీద నీకంత కక్ష? అమ్మా, నిస్సహాయంగా అన్నాను. నా మనసు ఎప్పుడు నీ చుట్టూ తిరుగుతూ ఉంటుందే. నీ సుఖం కోసం, నీ భవిష్యత్ కోసం అహర్నిశలు హైరాణ పడి చస్తున్నానే నేను. కనీసం నీ నోటి నుంచి ఒక చల్లని మాట కూడా నోచుకోలేదు నేను. నేనేం పాపం చేశాను? నేను నాన్నగారి వైపు చూశాను. ఆయన నా వైపు చూడటం లేదు. అన్నంలోకి చూస్తూ మెతుకులు కెలుకుతున్నారు. అమ్మ హఠాత్తుగా తలుపుకేసి తల బాదుకుంటూ అంది. నాకెవ్వరూ లేరు. నేనెవ్వరికీ అవసరం లేదు. నేను చచ్చినా బతికినా ఒకటే. అమ్మా, చప్పును పరిగెత్తుకుంటూ దగ్గరగా వెళ్ళి వారించిపోయాను. అమ్మ నా చేతుల్ని విసురుగా తోసేసింది. ఆయనకు తెలుసు నా ప్రాణాలన్నీ నీ మీదనే పెట్టుకుని బతుకుతున్నానని. ఎటువైపు నుంచి నన్నేమీ చేయలేక ఈ విధంగా నిన్ను దూరం చేసి నా మీద పగ తీర్చుకుంటున్నారు. మీనా, నువ్వెంత మూర్ఖురాలివే. నా కడుపు కోత నీకెప్పటికి తెలుస్తుందే? అమ్మా, ఏంటమ్మా ఇది? అమ్మని బలవంతంగా నా వైపు తిప్పుకుని పొదివి పట్టుకున్నాను. అమ్మ హఠాత్తుగా నేను ఊహించని విధంగా నా గుండెల్లో ముఖం దాచుకుని
చిన్న పిల్లలా వెక్కి వెక్కి ఏడవసాగింది. నాకెలాగో అనిపించింది. నాన్నగారు భోజనం ముందు నుంచి లేచి చెయ్యి కడుక్కుని వెళ్ళిపోయారు. అమ్మ ఏడుస్తూనే ఉంది. మీనా, నాలాంటి దురదృష్టం పగవాళ్లకు కూడా వద్దు. భగవంతుడు ఆడదానికి ఏమిచ్చినా ఇవ్వకపోయినా మనసు గ్రహించే మొగుడివ్వాలి. లేకపోతే కష్టం. మాటల్లో చెప్పలేనంత నరకయాతన. అమ్మ మాటలు నాకు అర్థం కాలేదు. అమ్మ పెళ్ళై దాదాపు 25 సంవత్సరాలైంది. ఇన్ని సంవత్సరాల సాన్నిహిత్యంలో నాన్నగారిలో ఉన్న మరోవైపుని అమ్మ చూడలేకపోయిందంటే చాలా విచిత్రంగా, విషాదంగా అనిపిస్తోంది. నాకిప్పుడు అర్థమవుతుంది. ఇద్దరి మధ్య ఎలా ఏర్పడిందో అభిప్రాయ భేదాలు అనే అడ్డుగోడ ఏర్పడింది. ఇద్దరిలో ఏ ఒక్కరూ దాన్ని ఛేదించాలని చూడకుండా ఎవరికి వారే అవతలి వారు దూకి తమ వైపు రావాలని అనుకుంటున్నారు. ఇరువురికి ఎవరికి లొంగిపోతే వాళ్ళు అభిమానం లేని వాళ్ళుగా, రెండో వాళ్ళు జమ కడతారేమోనని భయం కూడా చాలా ఉంది. అందుకే ఇద్దరూ పట్టుదలని గట్టిగా పట్టుకుని వేళ్లాడుతున్నారు. నాన్న ఆలోచిస్తే లోపం అమ్మలోనే ఉన్నట్టుగా తోస్తుంది. నాన్నంత సహృదయులు, కరుణ గలవారు 100కి ఒక్కరు కూడా ఉండరేమో. ఆయన ఒక రకంగా అమ్మని బాగా అర్థం చేసుకున్నారు కాబట్టే లోకం అన్యాయంగా, హేళనగా ఆయనకు భార్యా విధేయుడు, అమాయకుడు అని ఆపాదించిన బిరుదుని స్వీకరించి ఊరుకున్నారు. నాన్నగారు నిజంగా కోరుకుంటే వాటిని వదిలించుకోవటం అంత కష్టమేమీ కాదు. కానీ దానికోసం అమ్మని హింసించాలి. తాను ఎంతో ఎక్కువ అనే అహంకారం అణువణువునా గల అమ్మతో ఆయన ఇన్ని సంవత్సరాలు గడిపారంటే అది ఆయన సహనానికి చిహ్నమే. అమ్మ కళ్లకున్న అహంకార పొరే నాన్నలో మరో వ్యక్తిని చూడనివ్వకుండా అడ్డుపడుతోంది. ఈ ఇద్దరి మధ్య బలమైన అడ్డుగోడ ఉందని, వీరనుకునే ఆ గోడకి ఎంత చిన్న విషయం పునాదిరాయిగా నిలబడిందో నాకిప్పుడిప్పుడే అర్థం కాసాగింది. న్యాయంగా చూస్తే నారాయణ విషయంలో అమ్మ ఇంత హంగామా చేయటం విపరీతంగానే ఉంది. 4 రోజులు చూసి వాళ్ళు ఏదో తప్పు వెతికి నాన్నగారికి చూపించి అప్పుడే పంపేస్తే పోయేది. ఒక్క మా అమ్మే కాదు, ఇలా బయట చాలా విషయాల్లో సమర్థుల్లాగా వ్యవహరించే వ్యక్తులు చాలామంది ఇంటి విషయాల్లో ఇలాగే తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు. అమ్మ ఏడుపు ఉధృతం తగ్గింది. ఇంత క్రితం నేను నీ గదిలోకి వచ్చింది నిన్ను భోజనానికి రమ్మనమని అడగటం కోసమేనమ్మా. నువ్వు చాలా చిరాకుగా ఉన్నావని అట్టే తర్కించక యువతలకు వచ్చేశాను. నీ ఇచ్చకాలు నా దగ్గర చూపించకు. నాకేం వద్దు. తల నొప్పితో పగిలిపోతుంది. ఒక కప్పు కాఫీ చేసుకుందామని వచ్చాను. శారడాన్ వేసుకోవాలి. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళి పడుకో, నేను 5 నిమిషాలు తయారు చేసి తీసుకువస్తాను. అంత కష్టం నీకెందుకులే. అమ్మ విసిరిన వ్యంగ్యాన్ని మింగి ఊరుకున్నాను. నాకేం కష్టం లేదమ్మా. నీకు నాన్నగారికి నేను ఏ కాస్త చేయగలిగినా నాకది కొండంత సంతోషంగా ఉంటుంది. తాయారమ్మ ఉంటే నాకు కావాలన్నా ఈ అవకాశం దక్కదు. అమ్మ మరేం మాట్లాడకుండా ముఖం తిప్పుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. నేను అన్నం తీసేసి మూతలు పెట్టేశాను. నాన్నగారు వదిలేసిన ప్లేట్ తీస్తుంటే అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాపిష్టిదాన్ని. ఆయన్ని అన్నానికి రమ్మనమని బలవంతం చేయకుండా ఉన్నా పోయేది. వీళ్ళిద్దరూ ఇలా చీటికి మాటికి రాద్ధాంతం చేసుకుని అన్నం మానేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇదివరకైతే నాకు విసుగు వేసేది. కానీ ఈరోజు ఎందుకో చెప్పలేనంత బాధగా ఉంది. ఈ ప్రపంచంలో ఎంతోమంది పట్టుమని పట్టెడు మెతుకులు దొరికితే చాలని అల్లాడుతున్నారు. అన్ని విధాలా ఉన్నవాళ్లకి ఆనందంగా అనుభవించకుండా ఇదెక్కడ దరిద్రం? మనుషుల్లో 180 మంది ఇలాగే బాధలు సృష్టించుకుని జీవితంలో తృప్తి లేదని అల్లాడిపోతారేమో. గ్యాస్ స్టవ్ వెలిగించి అమ్మకి స్ట్రాంగ్ కాఫీ కలిపి కప్పులో పోసి మరో కప్పు పాలు బాగా వేడి చేసి పక్కన పెట్టాను. నేను కాఫీ తీసుకుని వెళ్ళేసరికి అమ్మ మంచం మీద కూర్చుని క్లబ్ కాగితాలేవో చూసుకుంటోంది. ఆవిడకి చాలా బాధ కలిగినప్పుడు అలా మనసు మరో విషయం మీదకు మరల్చుకుని మెల్లగా బాధని మర్చిపోవటానికి ప్రయత్నించటం నేను ఇదివరకు చాలాసార్లు చూశాను. డ్రాయర్ సొరుగు తీసి శారడన్ తీసి అమ్మకిచ్చాను. అది వేసుకుని కాఫీ తాగింది. కాఫీ తాగుతుంటే డ్రాయర్ అంచుకి ఆనుకుని నిలబడిన నేను దీనపు వెలుగులో పరీక్షగా అమ్మ ముఖం వైపు చూశాను. ఎప్పుడూ ఎంతో చురుకుగా కళగా ఉండే ఆ ముఖం ఇప్పుడు చాలా పాలిపోయినట్లుగా ఎలాగో ఉంది. వాటికి ఇరుపక్కల ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్న ఎయిర్పోర్ట్లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని సారథి పక్కన 10 సంవత్సరాల వయసు తగ్గినట్టుగా హుషారుగా కనిపించిన వ్యక్తి ఈ మనిషేనా అనిపించింది. కాఫీ తాగి కప్పు నా చేతికిచ్చిన అమ్మ వెనక్కు వాలి దిండు మీద తలా నుంచి కళ్ళు మూసుకుంటూ ఆ కాగితాలు సర్ది టేబుల్ మీద పెట్టి లైట్ తీసి వెళ్ళిపో అంది. అమ్మ చెప్పినట్లే చేశాను. కాగితాలు సర్ది పెట్టడం కాకుండా తల కింద దిళ్ళు సరిచేశాను. దోమ తెర దింపాను. కిటికీ తెరలు పక్కకు లాగి కట్టాను. లైట్ తీసేసి తలుపులు దగ్గరగా వేసి బయటకు వచ్చాను. వంటింట్లో చల్లారిపోతున్న పాలు గుర్తుకు వచ్చాయి. చకచకా దిగి వెళ్ళాను. 5 నిమిషాల అనంతరం నాన్నగారి కోసం ఆఫీస్ రూమ్లో చూశాను. అక్కడ లేరు. పడక గది వైపు వెళ్ళాను. ఎప్పుడూ లేనిది ఈరోజు తలుపు లోపల వేసుకున్నారు. తలుపు మీద తట్టాను. ఎవరు?
నేను. మీనా? అవునండి. ఆయన లేచి వచ్చి తలుపు తీశారు. నా చేతుల్లో ఉన్న ట్రే చూస్తూ ఏంటమ్మా అన్నారు. ఈ యాపిల్ ముక్కలు తిని పాలు తాగేయండి, నేను ఇంకేమీ మాట్లాడను అన్నాను. నువ్వు భోంచేశావా? లేదన్నట్టు తలూపాను. ఎందుకని? ఆకలిగా లేదండి. ఆయన దారి తొలగి నిలబడి నేను లోపలికి వచ్చేందుకు దోవ ఇచ్చారు. నేను ట్రే తీసుకొచ్చి పక్కన ఉన్న స్టూల్ మీద పెడుతుంటే ఆయన గాఢంగా నిట్టూర్పు విడవటం విన్నాను. యాపిల్ ముక్కలు సగం పైగా తీసి నాకు ఇచ్చేశారు. నేను తినే వరకు ఊరుకోలేదు. పాలు 2 గుక్కలు ప్లేట్లో పోసుకుని మిగతావి నాకిచ్చేసి తాగమని బలవంతం చేశారు. నేను అవి తాగుతుండగా హఠాత్తుగా అన్నారాయన, మీనా, నా కోరిక ఒకటుంది, అంగీకరించాలి నువ్వు. చెప్పండి. సాధ్యమైనంత వరకు త్వరగా నువ్వు పెళ్లి చేసుకుని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. నేను చకితురాలనైనట్టు తలెత్తి చూశాను. ఆయన కళ్ళలో వేదన, విషాదం గూడు కట్టుకుని ఉన్నాయి. అవును మీనా, నువ్వు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి. కానీ అమ్మ నన్ను వేరే ఇంటికి పంపే ఉద్దేశంలో లేదే. నువ్వు ఏర్పరచుకో. నాకు కాబోయే భర్త ఇల్లరికం రావడానికి అనుమతిస్తే అలాంటి వ్యక్తిని నువ్వు కల్లో కూడా భర్తగా ఒప్పుకోకు. నా ఇష్టాలకి విలువ ఉందంటారా? ఉండేలా చూసుకోవాలి నువ్వు. కొద్దిసేపు అయిన తర్వాత నేను నాన్నగారి గదిలోంచి యువతలకి వచ్చేశాను. నా మనసంతా దిగులుగా, చేదుగా ఎలాగో ఉంది. నాన్నగారు నాకిచ్చిన సలహా ఏంటో, ఆయన కోరుకుంటున్నదేమిటో స్పష్టంగా తెలిసిపోతోంది నాకు. నాదంటూ ఒక ఇల్లు ఏర్పడాలి. నా నీడలో వాళ్ళిద్దరికీ ఆశ్రయం ఉండాలి. కానీ వాళ్ళ దగ్గర నేను ఉండకూడదు. నాదంటూ ఒక ఇల్లు స్వతంత్రంగా ఉంటే నేనెవరి అధికారాలకి తలవంచన అవసరం లేదని నాన్న అభిప్రాయం. నేను స్వతంత్రంగా, ఆనందంగా బతకాలని ఆయన మనస్ఫూర్తిగా వాంఛిస్తున్నారు. గదిలోకి వచ్చి మంచం మీద పడుకున్న నాకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. కిటికీలోంచి కనిపిస్తున్న ఆకాశం, నక్షత్రాలు మినుకుమంటున్నాయి. నాకెందుకో అలసటగా అనిపించింది. ఈ ఇంట్లో దేనికి కొదవలేదు, అన్నీ ఉన్నాయి, ఒక్క మనశ్శాంతి తప్ప అనిపించసాగింది. సారథి ఉండటం వల్ల ఇంట్లో అనుకున్నంత గాలి దుమారం రేగలేదు. అమ్మ బలవంతంగా తన కోపాన్ని లోపల దిగమింగాల్సి వచ్చింది. ఎందుకంటే సారథి డైరెక్టర్ అయ్యే అవకాశం కలుగుతున్న ఆ కంపెనీ ఓపెన్ చేయడానికి, దానికి కావాల్సిన పనులు చక్కబెట్టుకోవడం కోసం వారిని వీరిని కలిసే ప్రయత్నంలో అమ్మ తప్పనిసరిగా నాన్నగారితో మాట్లాడాల్సి వచ్చేది. నాన్నగారు కూడా అడిగిన దానికి సూటిగా, క్లుప్తంగా, నిరాసక్తంగా జవాబు ఇస్తూ ఉండేవారు. సారథి ఎదురుగా ఉన్నప్పుడు ఇద్దరు ఎంతో ఆప్యాయంగా, ఒకరి మాట అంటే ఒకరికి ఎంతో గౌరవాభిమానాలు ఉన్నట్టుగా మాట్లాడుకునేవారు. కానీ ఎవరైనా కాస్త శ్రద్ధగా వారి ముఖాల్ని చూసినట్టయితే ఆ అభిమానం అనేది ప్రదర్శన అని, మాటల అడుగున ఆత్మీయత లోపించినట్టు ఇట్టే తెలిసిపోతుంది. సారథి ఎదురుగా ఉన్నప్పుడు ఎంతో అభిమానంగా ప్రవర్తించే ఇద్దరు అతను అటు వెళ్ళగానే ఎడమొహం పెడముఖంగా అయిపోయేవారు. దాదాపు 10-12 రోజులున్నా సారథి ఏ ఒక్కనాడు కూడా అమ్మా నాన్నల మధ్య అభిప్రాయ భేదం లాంటిది ఉన్నట్టే గుర్తించలేదు. ఒక్కసారి కూడా ఏం మీనా, మీ అమ్మా నాన్నల మధ్య ఏమైంది అంటూ ఒక చిన్న మాట నన్ను అడగలేదు. అతను అలా అడిగి ఉంటే నాకెందుకో సంతోషం వేసేది. ఆ అడక్కపోవటం వల్ల నా మనసులో అతనంటే ఏర్పడిన భావం అతను కల్లో కూడా ఊహించలేడు. అమ్మ తరచుగా మాటిమాటికి భగవంతుడు సరిగ్గా చూస్తే 1-2 నెలల్లో సారథి ఇక్కడికి వచ్చేస్తాడు, అప్పుడిక ఏ ఇబ్బందులు ఉండవు అనటం మొదలుపెట్టింది. మహా అతనేదో పెన్నిధి అయినట్టు, ఇంత క్రితం ఇన్ని సంవత్సరాలు అతను లేనప్పుడు మాకు సుఖంగా గడవనట్టును నాకు ఒళ్ళు మండేది. ఈ మాట 1-2 సార్లు పైకి అనేయాలనిపించింది కూడా. నిగ్రహించుకున్నాను. మా ఇంట్లో వాతావరణం మామూలుగా అయిపోయింది. అమ్మ వచ్చిన 4 రోజులకే తాయారమ్మ వచ్చేసింది. ఒళ్ళు చేసి గుమ్మటంలా ఉన్న తాయారమ్మని చూడగానే నాకు ఆవిడ కూతురికి సుస్థి చేసిన విషయం నిజమేనా అన్న అనుమానం వచ్చింది. నాన్నగారు కూడా తనకు అలాంటి అనుమానమే కలుగుతోందని అన్నారు. మా అమ్మ ఎప్పుడూ ప్రయాణం పడనివ్వదని, ఆవిడ ఊరు వెళ్తుందని తెలిసి అలా టెలిగ్రామ్ తెప్పించుకుని 4 రోజులు కూతురు దగ్గర హాయిగా సుఖంగా గడిపి వచ్చినట్టుంది. బహుశా అందుకే ఆ రోజు నన్నంత మొండిగా రానివ్వలేదేమో. నా నిమ్మలూరు ప్రయాణం గుర్తుకు వస్తే నేను నమ్మలేనట్టుగా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఆ వెళ్ళి వచ్చింది నేనేనా? ఇంత కలిమిలో పుట్టి ఇంత అపురూపంగా పెరిగిన నేను బేదరికం నిండిన ఆ ఇంట్లో అంత ఆనందంగా హాయిగా ఎలా గడిపొచ్చాను? అదంతా గుర్తు చేసుకుంటేనే ఎలాగో ఉంది. ఈ మనుషులు ఎంత వెర్రివాళ్ళు, సంపదకి సుఖాలకి లంకి పెడతారు. ఈ రెండింటికి అసలు సంబంధం లేదని నా నిమ్మలూరు ప్రయాణం నాకు పాఠం నేర్పింది. నా ప్రయాణానికి చిహ్నంగా బీరువాలో జరీ అంచు తెల్ల చీర, నాన్నగారి లా బుక్స్ వెనక ఒక ఫోటో రీలు మిగిలాయి. ఈ రెండూ లేకపోయినట్టయితే నా అనుభవం అంతా నేను కళ అని భ్రమపడే ప్రమాదం ఏర్పడి ఉండేది. అందుకే కాబోలు కృష్ణ ఇక్కడి నుంచి నువ్వేమీ జ్ఞాపకాలను తీసుకువెళ్ళటానికి వీల్లేదని పదే హెచ్చరిస్తూ వచ్చాడు. బహుశా నేను అలా భావిస్తానని అతను అప్పుడే గ్రహించాడేమో.
నాకు కృష్ణ కానీ రాజేశ్వరి కానీ గుర్తుకు వస్తే ఎలాగో అనిపిస్తోంది. జీవితం పట్ల వాళ్ళ చొరవ, బాధలు పడటంలో వాళ్ళు చూపించే ధైర్యం, సమస్యలు పరిష్కరించుకోవడంలో చూపుతున్న చాకచక్యం, సమర్థత ఇవి చూస్తే వాళ్ళు అంతకంటే మంచి జీవితానికి అర్హులని అనిపించసాగింది. నేను నిమ్మలూరు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక్క ఉత్తరం కూడా రాయలేదు. ఈ బాధ నా ఆంతర్యంలో నేను ఒంటరిగా ఉన్నప్పుడల్లా కలుక్కుమని గుచ్చుకుంటూనే ఉంది. నేను ఉత్తరం రాస్తే రాజేశ్వరి తప్పకుండా జవాబు రాస్తుంది. నాకేదైనా ఉత్తరం లాంటిది వస్తే అమ్మ కంటపడకుండా తప్పటం అనేది అసంభవం. దాని తర్వాత ఫలితం నేను తేలికగానే ఊహించుకోగలను. అసలే నారాయణ విషయంలో కారాలు మిరియాలు నూరుతున్న అమ్మ ఇది సాకుగా తీసుకుని నాన్నగారిని ఎన్ని మాటలైనా అనేయగలదు. ఆ భయమే నన్ను 1-2 సార్లు ఉత్తరం రాయబోతుంటే బెదరగొట్టి ఆ ప్రయత్నం నుంచి విరమించేలా చేసింది. రాజేశ్వరికి ఉత్తరం రాయలేను, రాయకుండా ఉండలేను. నా పరిస్థితి త్రిశంకు స్వర్గంగా ఉంది. అదీ కాకుండా అక్కడ నేను తెలుసుకోవాలని తహతహలాడుతున్న విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. రాజేశ్వరి పెళ్లి సంగతి ఏమైందో, నేను అక్కడ అంత చనువుగా కబుర్లు చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క కార్డు ముక్క కూడా రాయనందుకు కృష్ణ ఏమనుకున్నాడు. కృష్ణ ఏమనుకున్నా పర్వాలేదు, ఎలా అనుకున్నా నేను లక్ష్య పెట్టను. కానీ రాజు గుర్తుకు వచ్చినప్పుడల్లా నాకు దొంగతనం చేసినంత సిగ్గుగా ఉంది. తప్పకుండా ఉత్తరాలు రాస్తానని, మర్చిపోనని ఎన్నెన్నో చెప్పి వచ్చాను. ఒక్క మాట నిలబెట్టుకోలేకపోయాను. వాళ్ళ నిష్కల్మషమైన అభిమానానికి చిహ్నంగా మిగిలిన జరీ అంచు తెల్లచీర నన్ను చూసి వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. నా ఈ బాధంతా నాన్నగారితో చెబితే నేను కృష్ణకి నువ్వు క్షేమంగా చేరినట్టు ఉత్తరం రాశాను. సారథి వచ్చాడని, నువ్వు తీరిక లేకుండా ఉన్నావని రాజుతో చెప్పమని కూడా రాశాను. నువ్వు రాయలేదని వాళ్ళేమనుకోరులే అన్నారు. నా ముఖం ఎరుపు రంగుకి తిరిగింది. నేను సారథితో బిజీగా ఉండి రాయలేకపోయానా? ఇది నిజమేనా? నేను గదిలోంచి వెళ్ళబోతూ ఆగి అడిగాను, నాన్నగారు, మీరు కృష్ణకి, అత్తయ్యకి నన్ను బాగా చూసినందుకు థ్యాంక్స్ చెప్తూ రాశారా? ఆయన నవ్వారు. అలాంటివి వాళ్లకు తెలియవు. వాళ్ళ మావయ్య కూతురువుగా నిన్ను బాగా చూడటం వాళ్ళ ధర్మం అనుకుంటారు. కానీ కృష్ణ వేరు నాన్నగారు. అవును, వేరు, చాలా వేరు ఆలోచనగా అన్నారాయన. ఎందుకో ఆయన ముఖం విషాదంగా మారింది. తాయారమ్మ కాఫీ తీసుకుని లోపలికి రావడంతో మా సంభాషణ ఆగిపోయింది. ఆ రోజు అమ్మ, నాన్న, సారథి ముగ్గురు పని మీద ఎవరినో కలుసుకోవటానికి వెళ్ళారు. వాళ్ళు ఇక్కడ పెట్టబోయే కంపెనీ గురించి ఆయనతో చాలాసేపు ఏదో చర్చించాలట. నాన్నగారు నన్ను వద్దులే అన్నారు. ఏ కళనుందో అమ్మ కూడా అంత బలవంతం చేయలేదు. సారథి సరే, నేను వచ్చినా రాకపోయినా అతనికి ఒకటేనని నాకెప్పుడూ తెలిసిపోయింది. సూర్యుల్లా ఉన్న అమ్మ ముందు నా వ్యక్తిత్వం దివిటీలా తెలా పోవటం బాగా అలవాటైపోయిన నాకు ప్రత్యేకత లేదనే బాధ కలగటం ఎప్పుడూ లేదు. అమ్మ వాళ్లతో నేను వెళ్ళనవసరం లేదనే ఊహ నాకు ప్రాణం పోసినట్టయింది. నా మనసు స్వేచ్ఛగా ఊపిరి పీల్చింది. కానీ చల్లటి సాయంత్రం ఒంటరిగా కూర్చోవటం కూడా విసుగ్గా అనిపించింది. అమ్మ వాళ్ళు అటు వెళ్ళగానే నేను చెప్పులేసుకుని వంటింట్లోకి తొంగి చూసి, తాయారమ్మగారు, నేనిప్పుడే అలా వాకింగ్కి వెళ్ళొస్తాను అన్నాను. ఒక్కరూనా? ఆశ్చర్యంగా అడిగింది. ఎక్కువ దూరం వెళ్ళంలేండి. నేను ఆవిడ సమాధానం కోసం ఆగకుండా బయటకు వచ్చేశాను. గేటు బయటకు వచ్చి నేను ఒక్క క్షణం తటపటాయించి వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళి నాన్నగారి గదిలో పుస్తకాల వెనుక గుప్తంగా దాచిన రీల్ తీసుకుని మళ్ళీ బయటకు వచ్చాను. మా వీధి వెనక వైపున ఉన్న మెయిన్ రోడ్లో కుడివైపుగా చివరికి వెళితే అక్కడ ఒక ఫోటో స్టూడియో ఉంది. అక్కడికి వెళ్ళి అది కడగమని ఇవ్వటానికి నిశ్చయించుకున్నాను. ఆ సాయంత్రం వేళ వీధిలో అలా ఒంటరిగా కాలినడకన వెళుతూ ఉంటే నాకెంతో సంతోషంగా, హాయిగా అనిపించసాగింది. నా శరీరంలో నూతన రక్తం ప్రవహిస్తున్నంత ఉత్సాహంగా అనిపించింది. నా మనసు రెక్కల గుర్రంలా గాల్లో తేలిపోసాగింది. మళ్ళీ అదే భావం, మళ్ళీ అదే ప్రశ్న. నేనెంత ప్రయత్నించినా అమ్మ సమక్షంలో ఎందుకిలా ఉండలేకపోతున్నాను? దీనికి కారణం ఏంటి? నేను పరధ్యాసగా ఇలా ఆలోచిస్తూ నడుస్తూనే ఫోటో స్టూడియో దగ్గరికి వచ్చాను. రీలు వాళ్ళకి ఇచ్చేసి ఎన్ని కాపీలు కావాలో చెప్పి అడ్వాన్స్ చెల్లించి ఫోటో స్టూడియోలోంచి యువతలకు వచ్చి మళ్ళీ ఇంటివైపు నడక సాగించాను. వచ్చేటప్పుడు ఏదో ఆలోచనలో పడి గబగబా నడిచి వచ్చేశాను. తిరిగి వెళ్ళేటప్పుడు నిదానంగా మనుషుల్ని చూసుకుంటూ సాధ్యమైనంత ఆలస్యంగా ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకుని తీరికగా నడవసాగాను. నా ఎదురుగా వస్తున్న మనుషుల్లో సన్నగా బక్కపలచగా ఉండి పొట్టిగా మాసిన గొడుగుని చంకలో పెట్టుకుని వస్తున్న ఒక వయసు మళ్ళిన ముసలాయన నన్ను చూడగానే నవ్వాడు. నేను ఆయన్ని చూడగానే అప్రయత్నంగా ఆగిపోయాను. ఆయన పరిచయస్తుళ్లా దగ్గరగా వచ్చి ఆగాడు. నేను ప్రశ్నార్థకంగా చూస్తూ రాని నవ్వును తెచ్చిపెట్టుకుంటూ నవ్వాను. ఈయన్ని చూశాను, కానీ ఎక్కడా నాకు వెంటనే గుర్తుకు రాలేదు. నన్ను గుర్తుపట్టలేదా? నేను మొన్న బెజవాడ రైలు ప్రయాణంలో అవును, మామీ భర్త మొదలియార్ గారు. నాకు వెంటనే గుర్తుకు వచ్చింది.
అప్పుడు ఆయనకి గుండు లేదు. బహుశా మెడ్రాస్ వెళ్ళినప్పుడు తిరుపతి వెళ్ళి ఉండవచ్చు. నేను సంతోషంగా వినయంగా నమస్కరించాను. ఏమ్మా ఇలా నడిచి వస్తున్నావేం? ఎంతో మర్యాదగా అడిగారాయన. ఈ ఫోటో స్టూడియోలో రీలు ఇవ్వటానికి వచ్చానండి. రెట్టింపు వినయంగా సమాధానం ఇచ్చాను. మా ఇల్లు ఇక్కడే, పద వెళదాం. మామి నిన్ను గురించి చాలాసార్లు అనుకుంది. ఇప్పుడా? సందేహించాను. ఏం ఎంతోసేపు పట్టదు రావటం వెళ్ళటం, అంతా 10 నిమిషాలు. అదిగో ఆ సందులోంచి వెళ్తే చాలా దగ్గర. రారా, నిన్నిలా హఠాత్తుగా తీసుకుని వెళ్తే మీ మామి సంతోషం చూసి తీరాల్సిందే. ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించలేకపోయాను. ఎక్కువ దూరం లేదంటున్నాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి చేసేది కూడా ఏం లేదు. అమ్మ వాళ్ళు రాత్రి 8 గంటలకు కానీ ఇంటికి రారు. ఆయన వెంట నడిచాను. వీళ్ల ఇల్లు మా ఇంటికి ఇంత దగ్గర అని తెలిస్తే ఈ పాటికి నేను తప్పకుండా ఒక్కసారైనా వెళ్ళి ఉండేదాన్ని. నన్ను చూడగానే మామి చెప్పలేనంత ఆనందపడిన దానిలా, ఆశ్చర్యపోయిన దానిలా చూసింది. నమస్కారం చేయబోతున్న నన్ను చప్పున 2 చేతులు చాపి దగ్గరికి హత్తుకుంది. ఇవాళ ఎంత భాగ్యం నాకు, నీకోసం 1000 సార్లైనా చూసి ఉంటాను అంది. నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. హఠాత్తుగా నిమ్మలూరులో ఉన్నట్టుగా అనిపించింది. ఆవిడ నా చెయ్యి వదలకుండానే వంటింట్లోకి లాక్కెళ్ళి కుంపటి మీద మరుగుతున్న పాలు దింపింది. చెయ్యి అలాగే పట్టుకుని ఇల్లంతా తిప్పి చూపించింది. బాగా చిన్న ఇల్లు, ఉన్నది వాళ్ళిద్దరే కావటం వల్ల బాగానే సరిపోతుంది. నిండా 200 గజాలైనా లేని ఆ స్థలంలో వాళ్ళకి సరిపడే ఇల్లు వేసుకోవటమే కాకుండా దొడ్డి వైపున 2 చిన్న గదులు కూడా వేసి ఎవరికో అద్దెకిచ్చారు. పొదుపు నేర్చుకోవాలంటే తమిళుల దగ్గరే అని అమ్మ చాలాసార్లు వాళ్ళని మెచ్చుకోవటం గుర్తుకు వచ్చింది నాకు. వీధిలో సన్నజాజి తీగ, దొడ్లో ఇత్తడి కుండీలో తులసి చెట్టు తప్ప ఇంకేం చెట్లు లేవు. ఆ ఇల్లు కట్టుకోవటానికి ఎంత ఖర్చయిందో, వచ్చే జీతంలోనే అమ్మాయి పెళ్లి చేసి ఈ ఇల్లు ఎలా కట్టుకున్నారో, ఇంకా ఈ ఇంటి మీద ఎంత అప్పు ఉందో వరుసగా ఏకరువు పెడుతోంది ఆవిడ. నా చెవులు ఆవిడ మాటల్ని యథాలాపంగా అటు విని ఇటు వదిలేస్తున్నాయి. నా ధ్యానమంతా చిన్నగా పొందికగా క్లుప్తంగా ఉన్న ఆ సంసారం మీదనే ఉంది. నిజంగా మనిషికి అవసరానికి మించిన సుఖాలున్న కొద్దీ అశాంతే సుమా అనిపించసాగింది. ఇల్లు చూపించటం అయిన తర్వాత ఆవిడ నన్ను చెయ్యి పట్టి తీసుకువెళ్ళి వంటింట్లో పీట వాల్చి కూర్చోమని కుంపటి మీద పెనం వేసింది. ఆ రోజు సాయంత్రం మామీ చేసి పెట్టిన దోశలు, వాటి రుచి నా జన్మలో నేను మర్చిపోలేను. అంత బాగున్నాయి. ఆవిడ ఏమైనా అనుకుంటుందేమోనని సిగ్గు కూడా వదిలేసి పెట్టినవన్నీ తినేశాను. నాకు టిఫిన్ పెట్టి కాఫీ ఇస్తూ మామీ మధ్య మధ్యలో మా ఇంటి విషయాలు అడిగింది. నేను జాగ్రత్తగా అంటీ ముట్టనట్టుగా జవాబు చెప్పాను. నేను అక్కడ ఉండగానే 2-3 ఇరుగు పొరుగు ఆడవాళ్లు వచ్చారు. మామీ అందరితోనూ నాతో మాట్లాడినట్టే మాట్లాడింది. నా పట్ల ఆవిడ చూపిస్తున్న అభిమానానికి ఎలాగో అనిపిస్తున్న నాకు ఇది చూడగానే గుండెలు తేలికపడ్డాయి. ఆవిడ స్వభావమే అంత. స్వతహాగా స్నేహమయి, అందరితోనూ అలాగే సరదాగా ఆపేక్షగా మాట్లాడటం ఆవిడ అలవాట్లా ఉంది. ఎవరన్నా నన్ను అవసరానికి మించి అభిమానించినా, ఆప్యాయత చూపించినా నాకు భయం, జంకు పట్టుకుంటాయి. మా అమ్మ క్లబ్లో కొంతమంది నా దగ్గర చేరి అభిమానం నటించి నా ద్వారా మా అమ్మ చేత తమకు కావలసిన పనులు చేయించుకోవాలని చూస్తారు. దీని మూలంగా అమ్మ చేత నాకు చీవాట్లు తిన్న సంఘటనలు చాలా ఉన్నాయి. మామీ నా పట్ల చూపుతున్న అభిమానంలో ఎలాంటి ప్రత్యేకత లేదని గ్రహించిన వెంటనే నాకు ఆవిడంటే నిజమైన ఆపేక్ష కలిగింది. 5 నిమిషాల్లో వెళ్ళిపోదామని వచ్చిన నేను అరగంటకి పైగా కూర్చుని వెళ్ళాను. సెలవు తీసుకుని వస్తుంటే మామీ సన్నజాజి పూలదండ చేతికిస్తూ అప్పుడప్పుడు వస్తుండు అంది. అప్పుడప్పుడేం కర్మ, నాకు తోచనప్పుడల్లా పరిగెత్తుకు వస్తాను అన్నాను నవ్వుతూ. తప్పకుండా, ఎప్పుడొచ్చినా నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అంది. మొదలియార్ గారికి నన్ను ఇంటి వరకు దింపిరమ్మని చెప్పింది మామీ. ఆయన నన్ను ఇంటి ముందు వదిలి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే రండి లోపలికి అన్నాను మొహమాటంగా. వద్దు వద్దు, ఇప్పుడు కాదు, ఇంకోసారి వస్తాను. నాన్నగారిని అడిగానని చెప్పు చాలు అని ఆయన వీధిలోంచి తిరిగి వెళ్ళిపోయారు. ఫోటో స్టూడియో యజమాని చనిపోవటంతో ఫోటో స్టూడియో తాత్కాలికంగా మూసేశారు. ఆ ఫోటోలు నా చేతికి తిరిగి రాలేదు. అవి మళ్ళీ నా చేతికి వస్తాయో లేదో నమ్మకం కూడా లేదు. ఆ విధంగా నిమ్మలూరు జ్ఞాపకం ఒకటి శిథిలమైంది. 2 వారాలు గడిచాయి. సారథి ఢిల్లీ వెళ్ళిపోయాడు. అమ్మ క్లబ్ యానివర్సరీ దగ్గరికి రావడంతో ఆ హడావిడిలో ఊపిరాడకుండా తిరుగుతోంది. నాన్నగారు కూడా కోర్టు పనులతో బిజీగా ఉన్నారు. ఇంట్లో ఒంటరితనంతో వేగిపోతున్న నేను మధ్యాహ్నం వేళల్లో 2-3 సార్లు చల్లగా మామీ ఇంటికి జారుకోవడం ప్రారంభించాను. మామీ దగ్గర నాకు బాగా చనువు అధికమైంది. చివరికి ఎలాగైతేనేం నాకు రాజేశ్వరికి ఉత్తరం రాసే అవకాశం లభించింది. వరుసగా 2 రోజులు రాత్రింబవళ్ళు ఆలోచించి నేను చివరికి ఒక నిశ్చయానికి వచ్చాను. మామీ దగ్గర నాకిప్పుడు పూర్తి స్వతంత్రం ఉంది. ఆవిడ అడ్రస్ ఇస్తూ రాజేశ్వరికి ఉత్తరం రాస్తాను. అప్పుడు జవాబు రాసినా పర్వాలేదు, అమ్మ కంటపడే ప్రమాదం రాదు.
ఆ మధ్యాహ్నం మామి దగ్గరకు వెళ్ళిన నేను ఒక తెల్ల కాగితం కలం అడిగి తీసుకుని మొదలియార్ గారి పడక కుర్చీలో కూర్చుని రాజేశ్వరికి ఇలా రాశాను. రాజు, ఇన్ని రోజుల నుంచి ఉత్తరం రాయలేదని నా మీద నీకు బాగా కోపం వచ్చి ఉంటుంది, అవునా? నన్ను క్షమించు రాజు, ఇక్కడ పరిస్థితులు అలాంటివి. అమ్మ క్లబ్ యానివర్సరీ దగ్గరికి వచ్చింది. ఇంట్లో ఎవరికి ఒక్క క్షణం కూడా తీరుబడలేదు. నేను నిన్ను మర్చిపోలేదు. అనుక్షణం నువ్వు నా ఆలోచనల్లో మెదులుతూనే ఉన్నావు. నా మీద ఆగ్రహించకుండా నాకు వెంటనే అన్ని విశేషాలతో ఉత్తరం రాస్తావు కదూ. విశేషాలంటే ఏంటో తెలుసా? నీ పెళ్లి సంబంధం సంగతి ఏమైంది? అత్తయ్య ఎలా ఉంది? పిల్లలంతా ఎలా ఉన్నారు? ఇవన్నీ వరుసగా రాయి. నీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీ మీనా. పిఎస్ పంచికట్టు వైద్యులు గారికి నమస్కారాలు. అతన్ని మర్చిపోయానని చెప్పు. ఉంటానిక. ఉత్తరం రాయటం ముగించిన నేను 1-2 సార్లు చదివి చూశాను. నాకు ఉత్తరాలు రాయటం అనేది అలవాట్లేదు. ఎంత ఆలోచించినా ఇంతకంటే బాగా రాయటం ఎలాగో తెలియలేదు. కొంతమంది ఎదుట నిలబడి మాట్లాడినట్టే రాస్తారు. భగవంతుడు ఎంత కఠినుడు! అన్నీ ఇచ్చినట్టే ఉన్నాడు, మళ్ళీ ఏ ప్రత్యేకత ఇవ్వలేదు. ఉత్తరం చేత్తో పట్టుకుని నేను వంట ఇంటి వైపు వెళ్ళాను. మామి మధ్యాహ్నం టిఫిన్లో కాబోలు బజ్జీలు చేయటానికి ఉల్లిపాయలు తరుగుతోంది. మామి, ఒక చిన్న విన్నపం అన్నాను. ఏంటది? ఉల్లిపాయల ఘాటుకి కళ్ళలో నీరు తిరుగుతుండగా ముఖం ఎత్తుతూ అడిగింది. నా ఫ్రెండ్కి మీ అడ్రస్ ఇస్తున్నాను. నా ఉత్తరాలు ఇక్కడికి వస్తాయి. మామి అనుమానంగా అర్థం కానట్టుగా చూసింది. ఆ ఫ్రెండ్కి ఉత్తరాలు రాయటం మా అమ్మకి ఇష్టం లేదు. ఆవిడ అడగకుండానే సంజాయిషి ఇచ్చాను. మీ నాన్నకి తెలుసా? తెలుసు. అయితే రాయి అంది. రాజుకి ఉత్తరం రాసిన 10 రోజుల వరకు మళ్ళీ మామి ఇంటికి వెళ్లే అవకాశమే చిక్కలేదు. ఆ రోజు సాయంత్రం నాన్నగారు కోర్టు నుంచి వస్తూ మీనా అని పిలిచారు. అమ్మతో పాటు క్లబ్కి వెళ్లాలని తయారవుతున్న నేను తలలో పూలు పెట్టుకుంటూ ఏంటి నాన్నగారు అంటూ వచ్చాను. మీ అమ్మేది? పైన ఉంది. ఇలారా. నాన్నగారి దగ్గరగా వెళ్ళాను. ఆయన రెప్పవాల్చకుండా నా వైపు చూస్తూ నిమ్మలూరు ఉత్తరం రాశావా అన్నారు. నేను ఆశ్చర్యపోయినట్టు చూస్తూ అవునన్నట్టు తలూపాను. రాసిన దానివి మరి జవాబు వచ్చిందో లేదో చూసుకోవద్దు. ఇదిగో కోర్టుకు వచ్చి మొదలియార్ గారు ఉత్తరం ఇచ్చారు. నేను చప్పున నాన్నగారి చేతిలోని ఉత్తరాన్ని లాక్కున్నాను. నాన్నగారు చదివారు కాబోలు. కవరు చించే ఉంది. పేజీలు తీసి గబగబా చదవబోయాను. నీ గదిలోకి వెళ్ళు, మీ అమ్మ వస్తుంది ఇప్పుడు ఇక్కడికి అన్నారు. గదిలోకి పరిగెత్తబోయాను. మీనా వెనక నుంచి పిలిచారాయన. ఏమిటన్నట్టు తిరిగి చూశాను. నువ్వు అత్తయ్య వాళ్లతో ఎక్కువగా సంబంధం పెట్టుకోవద్దు. ఉత్తరాలవి వ్రాయటం కూడా అంత మంచిది కాదు. నేను అవుననలేదు, కాదనలేదు. రాజేశ్వరి రాసిన ఉత్తరం చదవటానికి నా మనసు తహతహలాడుతోంది. నేను పైకి వెళ్తుంటే అమ్మ దిగి వస్తోంది. ఉత్తరం పైట కొంగుతో కలిపి కనిపించకుండా పట్టుకున్న నేను ఆవిడ పక్క నుంచి దూసుకుపోవాలని చూశాను. అమ్మ అడ్డంగా నిలబడింది. మళ్ళీ పైకి వస్తున్నావెందుకు? ఇప్పుడే వస్తానమ్మా. ఏంటి పని? టైం అయిపోతుంది. బాత్రూమ్కి వెళ్ళి వస్తాను, త్వరగా రా. అమ్మ దారి ఇచ్చి కిందకు వెళ్ళింది. నేను నా గదిలోకి వచ్చి నిజంగానే బాత్రూంలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాను. అమ్మ వెనుక వస్తుందేమోనని భయం. ఆతృతగా రాజేశ్వరి ఉత్తరం విప్పాను. అది చదువుతుండగా నా మొహం విప్పారింది. పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అందులో ఇలా ఉంది. వదినా, ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? వర్ణించటానికి నాకు మాటలు చాలటం లేదు. నువ్వు వెళ్ళినప్పటి నుంచి నీ దగ్గర నుంచి రాబోయే ఉత్తరం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానంటే నువ్వు నమ్మవు కదూ. నా ఆదుర్ద ఆరాటం చూసి అన్నయ్య ఆట పట్టించాడు. 1-2 సార్లు వీధిలో నుంచి తిరిగి రాగానే ఏదో పనిలో ఉన్న నన్ను అర్జెంటుగా పిలుస్తున్నట్టుగా రాజు అంటూ పిలిచి, ఇదిగో మీ వదిన ఉత్తరం రాసింది అంటూ ఒక కవర్ అందించాడు. నేను ఆత్రంగా అందుకుని తీసి చూస్తే ఏముంది? ఉట్టి తెల్ల కాగితం. నా ముఖం చూడగానే అన్నయ్య విరగబడి నవ్వేవాడు. నేను మూతి ముడుచుకుని లోపలికి వెళ్ళిపోయేదాన్ని. అన్నయ్య నన్ను ఆట పట్టించి ఏడిపిస్తున్నాడనే దానికంటే నీ దగ్గర నుంచి ఉత్తరం రాలేదన్న సత్యమే నన్ను ఎక్కువగా బాధించేది. నిరాశగా అదోలా ఉన్న నన్ను చూసి అన్నయ్య అప్పుడప్పుడు, పిచ్చి మొహమ, ఉత్తరం రాలేదనేనా? నువ్వు ఇంకెక్కడ గుర్తుంటావు? ఆ జ్ఞాపకాలన్నీ ఈ ఊరి గాలిలోకే వదిలేసి వెళ్ళుంటుంది అనేవాడు. కాదు, వదిన నన్ను మర్చిపోదు, మొండిగా అనేదాన్ని. నిజం వదిన, నువ్వు మమ్మల్ని ఎవరిని, ముఖ్యంగా నన్ను మర్చిపోవని నాకెందుకో గుడ్డి నమ్మకం. నీ మొహం అన్నయ్య చిరాగ్గా అనేవాడు. కావాలంటే పందెం కడతాను చూడు అన్నాను బింకంగా. సరే చూస్తుండు, నువ్వో పరమ మూర్ఖురాలివి అన్నట్టు చూసి వెళ్ళిపోయాడు. ఈరోజు అన్నయ్య నిజంగా నీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందంటే నేను నమ్మలేదు. ఆ మాటే వినిపించుకోనట్టు ముఖం తిప్పుకుని వెళ్ళిపోతుంటే నిజమేనే రాజు, ఇదిగో అంటూ నన్ను ఆపి ఇచ్చాడు. నా మనసు ఎగిరి గంతేసింది. అయినా ఉత్సాహం అణుచుకున్నాను. నా కళ్ళతో స్వయంగా చదువుకునే వరకు నాకు నమ్మకం లేదు. అది నిజంగా నువ్వు రాసిన ఉత్తరమే.
గబగబా చదివి తలెత్తి నేను సగర్వంగా చూస్తూ, చూసావా, నువ్వు నా మాట నమ్మలేదు, ఏది పందెం డబ్బు అన్నాను. అన్నయ్య ఇబ్బందిగా ముఖం పెట్టి ఎంత అన్నాడు. 25కి తక్కువ ఉండకూడదు. అబ్బో చాలా ఎక్కువే, ఇప్పుడు కాదు, వడ్డీతో సహా నీ పెళ్లినాడు చెల్లిస్తాలే అన్నాడు. అదేం కుదరదు, నా పెళ్లికి అవసరం లేదు, 100 రూపాయలు అయ్యే వరకు వడ్డీ పెంచి నాకివ్వు అన్నాను. ఏం చేస్తావేంటి, నాకు పనుంది, నీకు చెప్పను అన్నాను. వదినా, ఎందుకో తెలుసా, నా ప్రాణమిత్రురాలివైన నీ పెళ్లికి నా పేరు మీద చక్కటి కానుక పంపించేందుకు. ఆ కానుక రోజు నీకు ఉపయోగపడేదిలా, అనుక్షణం నన్ను గుర్తు తెచ్చేదిలా ఉండాలి. నీ ఉత్తరం ఇప్పటికి కనీసం 100 సార్లైనా చదువుకుని ఉంటాను, ఇంకో 1000 సార్లైనా చదువుతాను. వదినా, ఎందుకో నిజం చెప్పమంటావా, నాకు ఎవరికైనా ఉత్తరాలు రాయటం అంటే ఎంత ఇష్టమో, కానీ ఎప్పుడూ ఆ అవకాశమే రాదు. నా 20 సంవత్సరాల జీవితంలో నాకు ఉత్తరం రావటం అనేది ఇదే ప్రథమం. అది నీ దగ్గర నుంచే రావటం నాకెంతో ఆనందంగా, గర్వంగా ఉంది. నువ్వు ఇన్ని రోజులు నాకు ఉత్తరం రాయలేదని నేనేం అనుకోలేదు. నాకు తెలుసుగా, మావయ్య రాసిన ఉత్తరంలో సారథి ఢిల్లీ నుంచి వచ్చాడని ఉంది. దొంగ, క్లబ్ యానివర్సరీతో తీరుబడలేదంటావే, నాకు తెలుసులే వదినా, అతన్ని గురించిన కబుర్లేం రాయలేదే, సిగ్గా, మనిద్దరి మధ్య అలాంటివేవి ఉండకూడదని నువ్వే చెప్పావుగా, మర్చిపోయావా? ఈసారి ఉత్తరంలో అతన్ని గురించిన కబుర్లు రాయి. కబుర్లంటే అతను ఎలా ఉంటాడు, అతనితో నువ్వు మాట్లాడతావా, ఇలాంటివి. వీలైతే అతని ఫోటో ఒకటి పంపు, ఆ అదృష్టవంతుణ్ణి చూడాలని ఉంది. అన్ని విశేషాలతో పెద్ద ఉత్తరం రాయొదినా. నీ ఉత్తరం నాకు సుందరలోకాన్ని సృష్టించి ఇస్తుందని మర్చిపోకు. నువ్వు అంత హడావిడిలో ఉండి కూడా నన్ను మర్చిపోనందుకు నేను చెప్పలేనంత కృతజ్ఞురాల్ని. అత్తయ్యకి, మామయ్యకి నా నమస్కారాలు. అమ్మ నిన్ను అడిగినట్టు రాయమంది. అమ్మకు నువ్వు చాలా నచ్చావు, నీకు బొత్తిగా గర్వం లేదట, చాలా బుద్ధిమంతురాలివట, మాటల సందర్భంలో ఇరుగు పొరుగుతో చెబుతుండగా విన్నాను. నీ జవాబు కోసం ఊపిరి బిగబట్టినట్టుగా వేచి చూస్తుంటాను. నీ రాజు. PS, మీ పంచకట్టు వైద్యులు గారితో పెద్ద చిక్కు వచ్చింది. ఎప్పుడూ లేదు, ఈ మధ్య నా మీద చిరాకు పడుతున్నాడు. ఆ మధ్య నవ్వుతూ ఒకసారి నీకు ఉత్తరాలు రాయాలనే ఊహలు కానీ, నిన్ను మళ్ళీ చూడాలనే ఆలోచనలు కానీ కట్టిపెట్టమని అన్నాడు. నేనది అంత సీరియస్గా తీసుకోలేదు. ఈరోజు నీకు ఉత్తరం రాయాలి, కవర్ తెచ్చిపెట్టమంటే నేను నీకు ఉత్తరం రాయటానికి వీల్లేదని, ఇవన్నీ అనవసరం అని అన్నాడు. ఎందుకో తెలుసుకోవచ్చునా అంటే చెప్పలేదు. ఇది అన్నయ్య స్వభావానికే విరుద్ధం. ఏ పనైనా వద్దు అంటే ఆ వద్దు అంటానికి కారణమేమిటో ముందుగా తనే చెప్తాడు. ఈ విషయంలో నేను అడిగినా కారణం చెప్పలేదు. నాకు బుద్ధి తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా అన్నయ్య మాటని వ్యతిరేకిస్తున్నాను. నువ్వే చెప్పొదినా, మనిద్దరం ఉత్తరాలు రాసుకోవటం వల్ల ఎవరికైనా ఎలాంటి హాని అయినా కలుగుతుందా? మనం ఎవరికైనా కష్టం కలగజేస్తున్నామా? లేదే. అందుకే నాకది తప్పుగా తోచటం లేదు. అందుకే ధైర్యం చేసి రాస్తున్నాను. నిన్ను జవాబు రాయమని కోరుతున్నాను. నీ రాజు. ఉత్తరాన్ని గబగబా వెనుక నుంచి ఎవరో తరుముకొస్తున్నట్టు త్వరగా పైనుంచి కిందకి చదివేశాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కొద్దిసేపు సర్వం మర్చిపోయి రాజుతో ముఖాముఖి నిలబడి మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. నోట్లోంచి మాట రానట్టుండే రాజులో ఎంత భావోద్వేగం ఉంది. మీనా, కింద నుంచి అమ్మ కంఠం అసహనంగా వినిపించింది. ఉలిక్కిపడిన నేను బాత్రూంలోంచి యువతలకు వచ్చి నా బట్టల బీరువా తెరిచి ఉత్తరం అందులో ఉన్న జరీ అంచు తెల్ల చీరలో పెట్టేసి తలుపులు మూసేసి కిందకు బాణంలా పరిగెత్తుకు వచ్చాను. నాకైతే అప్పటికప్పుడు కూర్చుని రాజుకి ఉత్తరం రాయాలనిపించింది. ఎలాగో బలవంతంగా కోర్కెని అణుచుకున్నాను. నేను వచ్చేసరికి అమ్మా నాన్న రెడీగా ఉన్నారు. ఆ రోజు క్లబ్లో డీకే పట్టమ్మాళ్ పాట కచేరీ ఉంది. నాన్నగారికి ఇలాంటి పాట కచేరీలంటే ప్రాణం. సాధారణంగా క్లబ్ ప్రోగ్రామ్స్ వేటికి రాని ఆయన వీటికి మాత్రం తప్పక వస్తారు. మేము వెళ్ళేసరికి కొద్దిగా ఆలస్యమే అయింది. రంగురంగుల దీపాలతో అలంకరించిన ఆ క్లబ్ భవనం, దాని ఆవరణలో మిలమిల్లాడుతూ నిలబడిన ఖరీదైన కార్లు, చీర కట్టుకోవటంలో, నగలు పెట్టుకోవటంలో తమ ఆధిక్యతని, అందాన్ని ప్రదర్శించుకుంటూ తిరుగుతున్న ఆడవాళ్లు, ఖరీదుగల సూటుల్లో తమ హుందాతనం చూపించుకోవటానికి ప్రయత్నిస్తున్న మగవాళ్ళు. వీళ్ళందర్నీ చూస్తుంటే నాకు హఠాత్తుగా నా పక్కన రాజు ఉంటే ఎంత బాగుండేది అనిపించసాగింది. దానికి ఇవన్నీ నేను చూపించగలిగితే, నేను అనుభవిస్తున్న ఈ జీవితం గురించి కూడా దాన్ని తెలుసుకోనివ్వగలిగితే ఎంత బాగుంటుంది. పాటలంటే నాకు ఇష్టమే, కానీ పాట కచేరీలంటే మాత్రం నాకంత ఉత్సాహంగా అనిపించదు. బహుశా దానికి కారణం నాకు శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేకపోవటమేనేమో. రాత్రి 9:30, 10 గంటలకు మధ్య వివిధ భారతిలో వినవచ్చే పాటల్లో ఏ రఫీయో, లతానో పాడుతుంటే ట్రాన్సిస్టర్ వాల్యూమ్ చాలా తగ్గించి చెవి దగ్గరగా పట్టుకుని వాళ్ళు మెల్లగా నా చెవిలో పాడుతున్నట్టుగా అనుభూతి చెందుతూ తిన్నగా నిద్రపోవటం అంటే నాకెంతో ఇష్టం. అమ్మా, నాన్నగారు, నేను ముందు వరుసలో కూర్చున్నాం.
నాన్నగారు శ్రద్ధగా పాట కచేరీ వింటున్నారు. అమ్మ వింటూనే మధ్య మధ్యలో తన పక్కన కూర్చున్న మిసెస్ లింగంతో కంఠం తగ్గించి ఏదో మాట్లాడుతోంది. నేను పాట కచేరీ వినటం మానేసి రాజు ఉత్తరం గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞాపకాల్లో తేలిపోసాగాను. ఇక్కడితో మన నవల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తర్వాత ఏం జరుగుతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో మీ అందరికీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రకరకాల నవలలు లేదంటే కథలు వినడం మీ అందరికీ ఇష్టమైతే నా ఛానల్ని ఒకసారి చెక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.